ఏమిటి జీవితం? అందమైన మొహం ఉన్న నేను అందమైన అమ్మాయిలతో అందంగా తిరగకుండా ఈ కుక్క మొహంలో మిగిలిపోయి ఆకలితో అలమటిస్తున్నానేంటి? ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఇంత బ్యాడ్ టైం లో కూడా ఇంత గుడ్ జోక్ వేస్తున్నావు? ఓసే సౌండ్, నువ్వు నోరుముయి. లేచి 2 పీకుదా ఉన్న ఒంట్లో ఓపిక కూడా లేదు. ఆ డస్ట్ బిన్ లో తినడానికి ఏమైనా ఉందేమో ఎతుకు. రోజు వెతుకుతూనే ఉన్నాం కదరా, ఏనాడు మంచి ఫుడ్ కూడా దొరికిందే లేదు. అవునరా మామ, చాలా ఆకలేస్తుంది. ఆ గోరగాడు స్టాట్యూ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఫుల్ గా తిన్నదే లేదు. చాలా ఆకలేస్తుంది. ఆకలి ఆకలి ఆకలి. ఆ గోరగాడితో పాటు నిన్ను కూడా స్టాట్యూ చేసేల్సిందే. పేడ విరగడైపోతుంది. ఇంక డస్ట్ బిన్ లో ఎతికిన చాలు. పక్క వీధికి పోయి వేరే డస్ట్ బిన్ చూసుకుందాం పదండి. శుభకార్యానికి వెళ్తే పిల్లట్టు వచ్చినట్టు తిండి కోసం వెళ్తుంటే బండి అడ్డం పెట్టాడు. అదేరా, ఇంటికి ఎవడు? ఈడేంటి మళ్ళీ వచ్చాడు? ఊరే సన్నీ, వీడేంట్రా మన వంక అలా చూస్తున్నాడు? ఏముంది మన దగ్గర? అదే కదా బాబాయ్, మా దగ్గర తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. ఈడేంట్రా మనల్ని తీసుకెళ్లిపోతున్నాడు? మామా, ఏంటి మామా ఈ కర్మ? తిందాం అనుకున్నాను నేను కుర్మ, కానీ మన రాత ఎలా రాశాడా బ్రహ్మ. నువ్వు నోరు ముయిరా రామ్ గోపాల్ వర్మ. తంతే మీరు వెళ్తారు బర్మ. ముందు సోదాపి సొల్యూషన్ చూడండి. పిల్లలు, మనం చూడాలంటే సొల్యూషన్ ఆ డోర్ కి జరగాలో సెన్సేషన్. అంటే ఏంటి మామా? అంటే ఏంటేంట్రా, ఆ డోర్ తీసుకొని బయటికి పారిపోవాలని అర్థం. ఎలా? ఎలా 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 తెలుపను. ఓకే ఓకే చెప్తాను. వసే సౌండే, మనం ఈ బండి నుంచి బయటికి చేయాలంటే రన్ను. నాకు కావాలి నీ తల్లో హెయిర్ పిన్. ఇప్పుడు చూస్తారుగా ఈ సన్నీ ఆడిచ్చే ఆట. ఒరే మాయ, మన పరంజ్యోతి వాళ్ళ బావ బాలుతో బజార్కి వెళ్ళిందంటరా. పాపం రా, బాలు కాస్త గాలి తీసేసిన బాల్ అయిపోయి ఉంటాడు. ముందు మీరు మాయ, ఆ సైకిల్ షాప్ సూర్యబాబు గారు లేడు, ఆడు ప్రతి సండే అల్లావని తప్పకుండా షాపింగ్ తీసుకుపోతారంట. ఏటో సైకిల్ షాప్ ఆడే ఇంకా సైకిల్ ప్యాచీలు వేసుకోవడం మానేసి ఆడి గుండెకి ప్యాచీలు వేసుకోవడం మొదలెడతాడేమో. నేను ఊరుకోమయ్యా, పెద్దానికి ఏదో అంటాం. అలాగే నాకు కూడా సునీత షికార్కి వెళ్ళాలనుంది మాయా. ఏంటి షికార్కే? అవును మాయా. నీకున్న ఆర్థిక పరిస్థితికి సునీతని షికార్కి రమ్మంటే ఏం చేస్తా తెలుసా? ఏం చేద్దామయ్యా? చెప్పు చెప్పు చెప్పు. సీపిరి కట్ట తిరగేసుకుంటే మాయా, అయితే నేను సునీతతో డేట్కి వెళ్ళలేనా? గేట్ దాకా కూడా వెళ్ళవు. మరి అలా మాయా, ఏదన్నా ఐడియా పాడేచ్చు కదా. నీ 10వ అత్త పార్వతిని పార్టీకి తీసుకెళ్ళడానికి అప్పట్లో ప్లాన్ వేసాను, అది చెప్తా నేను. చెప్పా. ముందు వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఒకటి దొబ్బేయాలి. దొబ్బేసి అయ్యో పోయిందా అని ఏమీ తెలియనట్టు నటించాలి. నటించేసి వాళ్ళతో కలిసి ఆ వస్తువు నెత్తడానికి సాయం చేయాలి. చేసేసేట్రా ఎదవా. ఈ సాయం చేసే ప్రాసెస్ లో నువ్వు తిరగాలనుకున్న ప్లేస్ అన్ని తిరిగేసి మధ్య మధ్యలో ఇంప్రెసింగ్ చేసేసి లాస్ట్ లో ఆ వస్తువు ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి, ఇదిగో నీకోసమే కష్టపడి ఎతికాను అని చెప్పాలి. చెప్తే ఇంకా చెప్తే ఏట్రా, పోయిన వస్తువు కష్టపడి ఎతికిచ్చావు సింపతి వర్కౌట్ అవుద్ది. ఆ అమ్మాయితో డేట్కి వెళ్ళాలని నీ కోరిక నెరవేరుద్ది. కొంచెం రిస్కీగా ఉన్నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా ఉందమ్మయ్యా. సరే ఇంకెందు లేటు, పదామని చేద్దాం. అదిగోమయ్యా, అదే సునీతికి చాలా ఇష్టం వాచి. భలే ఉంది కదమ్మయ్యా వాచి. దాని టేస్ట్ ఏట్రా? చిచ్చి, నేను నన్నే ఉన్నాను కానీ నా సొంతంగా నా సొంత వాచింగ్ అని ఏమనక. దాంతో వాచి నీదో గోచి. సర్లే ముందా పని గాని. ఏట్రా అలా మెకిలు తిరిగిపోతున్నావు? నీ ముళ్ళకి ముద్దు పెట్టేస్తున్నా ఏంటి? ఏంట్రా నీ బాధ?
మాయా బతుకున్నావా చచ్చిపోయావా? చచ్చిపోయేదాకా వెళ్ళి బతికిపోయాను రా. అయినా వాళ్ళు ఏలే బొక్కలు పడితే ఆ బొక్కలు ఎట్టేస్తాడరా చూసుకోద్దా? మాయా చూసుకోలేదురా. సర్లే ఈసారి చూసుకున్నట్టు. ఏం లెటరాలు భలే ఉన్నాయి పండు మిరకల్లాగా. అదేంటి అలా కూడా కొట్టలో కోసేయాలా నీకు? మరి అది ఏమనుకున్నావా అనుకున్నావు? సారీ లాల్డు చూసుకోలేదు. సర్లే పద ఆ వాచ్ అలానే దక్కించుకుందాం. ఇదేంటి మాయా ఈ రోజు అన్ని ఎలా జరుగుతున్నాయి? సరే ఫ్రెష్ గా రేపొద్దాం. వద్దు నాకు ఈ రోజే కావాలి. ఒక్క లాస్ట్ టైం ట్రై చేద్దాం ఆగు. ఎవర్రాది? ఏం దొంగతనం చేయడానికి చూస్తున్నారా? అరే మాయా చూడరా కుక్క పిల్లి మాట్లాడుతున్నారా? కుందేలు కూడా మాట్లాడుతున్నారా? వీళ్ళేంట్రా షకీలా సినిమా ఫస్ట్ టైం థియేటర్ లో చూసినట్టు ఎంత షాక్ అయ్యారు. వాళ్ళకి కొత్త కదా మామ. సర్లేరా పదండి మనం వెళ్ళి మన ట్రాన్స్లేటర్ తెచ్చుకుందాం. ఇది ఎక్కడ వింతరా మాయా? అసలు ఈ జంతువులేనా దయ్యాలా? అవును రాళ్ళు నాకు అది అనిపిస్తుంది. ఆ కుక్కేమో కాశ్మీరలాగా, ఆ పిల్లేమో పిశాచిలాగా, ఆ కుందేలేమో కాచలాగా. భయపడకండి మచ్చా, మేమేం తెయ్యాలం కాదు. నా పేరు సన్నీ, వీడి పేరు బన్నీ, అది సౌండ్. ఎవరు మీరు? నా గురించి నీకు తెలీదు. రప్పాడించేస్తాను. అమ్మయ్యా నువ్వు తక్కువ. మీరు దగ్గర రాకంట. మీకు నా గురించి తెలీదు. ఎటువంటిది ఏదైనా ఇట్టే వదిలించేస్తాను. ఓం భగిని బాగోదనే తిరగడగరనే ఓం పట్ స్వాహ. స్వాహ లేదు, అల్లు అర్జున్ ఆహా లేదు. ముందు నేను చెప్పేదేనరా గొట్టం. ఏం చెప్తావు? ఎవరు నువ్వు? ఒరే బొడ్డాంకాయ్, మా మాయకుండా అలాగంటాడు తెలుసా? రే తింగర్ వంకాయ్, ఇలా పెళ్ళు. ముందు మేము చెప్పేదేనరా, మేం కూడా మీలా మనుషులమే. వాడి ముడ్డి దగ్గర నీ మొహం పెట్టింది చాలే, ముందు ఎదరకరా, ఏం చెయ్యను. ఎందుకు మీరెవరు? ఎలా ఉన్నారేటి? మనుషులు మాట్లాడుతున్నారేటి? రే షుగర్ పేషెంట్, ముందు మేము చెప్పేదేనరా. చెప్పండి చెప్పండి. మేం కూడా ఒకప్పుడు మీలా మనుషులమే. ఒకప్పుడు అంటే ఇప్పుడు దయ్యానా? కాదరా బుడ్డంకాయ్, జంతువుల్లో మారిపోయే మనుషులం. అవునా? అవునరా, మేం కూడా మీలా మనుషుల్లాగే ఉండేవాళ్ళం, కానీ మీలా దరిద్రంగా కాదు, చాలా అందంగా. మరి అలా ఎందుకు మారిపోయారు? మిమ్మల్ని ఎవరు ఎలా చేశారు? మళ్ళీ మనుషులు ఎప్పుడు మారుతారు? రే క్వశ్చన్ కి గ్యాప్ ఇవ్వరా. ఇంతకీ మీరెవరు? నా పేరు సన్నీ, వీడి పేరు బన్నీ, దాని పేరు సౌండ్. మీరేమవుతారు? మార్చితే మనుషుల్లో అవుతాం. అది కాదు, మీరేమవుతారు? మేము ముగ్గురు ఫ్రెండ్స్ రా. అవునా? మరి మీరేమవుతారు? నేను అల్లుడు, ఈడు మాయా. చిచి, నేను మాయా, ఈడు అల్లుడు. ఓ మీ పేర్లేంటి? నా పేరు పులి, ఈడి పేరు శేఖర్. చిచి, నా పేరు శేఖర్. నా పేరు పులి. ఓ నైస్ టు మీట్ యు. నైస్ మీటింగ్. ఎవడు పడితే ఆడి చేతులు ఇచ్చేదట్రా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోకర్లేదా? కృష్ణమయ్య, ఎందుకు మీరేం చేస్తారా? చిచి, ఏం చేసేవాళ్ళరా? ఇదిగో ఇక్కడ పక్కన ఉన్నాడు కదా ఈ కుందేలు మొహోడు, వీడికి వచ్చిన పని అలా బాగా తినడం, మమ్మల్ని కష్టాల్లోకి తొయ్యడం. ఇదిగో ఈ పక్కన ఉంది కదా ఈ తెంగర మొహందే, ఇది ప్యాకప్ అయిన మేకప్ వేసుకునే రకం. దీని వల్ల ఏ ఉపయోగం లేదు, ఆ మేకప్ ప్రొడక్ట్స్ కి డబ్బులు బొక్క తప్ప. ఇక నా పేరు వచ్చేసి సుందరాంగుడి సన్నే. మా ఈ గ్యాంగ్ కే నేనే గ్యాంగ్ లీడర్, ప్రొఫెషనల్ దొంగ కూడా. దొంగ? అవునా? సూపర్ రా, భలే ఉన్నారు మీరంతా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను సునీతికి లైన్ వేస్తూ ఉంటాను తెలుసా? మరి గొట్టంగాడు ఏం చేస్తుంటాడు? ఇంకేం చేస్తాడు? నా లవ్ హెల్ప్ చేస్తా ఉంటాడు. బాగుందిరా మీ పని. నేను అప్పట్లో ఒక అమ్మాయికి లైన్ వేసేవాడిని. వేసేలో గాని ఎందుకు మీకు ఇప్పుడు ఏం కావాలి? మాకా మళ్ళీ మేము మనుషుల్లో మారడం కావాలరా బాబు. మనుషుల కన్నా క్యాట్ గానే క్యూట్ గా ఉన్నాను. కాదురా, నాకైతే లిప్స్టిక్ కావాలి. ఒరే కొంచెం తిన్నంగా ఆలోచించండి రా, మనకు కావాల్సింది ఫుడ్ రా. నిజమే, మాకు కావాల్సింది ఫుడ్. ఫుడ్డే కదా, ఈ ఊర్లో మనకు బోల్డంత ఫుడ్. ఇప్పుడు కావాలి ఇప్పుడు ఎంత కావాలి అంత ఏది పెడితే తింటూనే ఉంటాం. మీకు పెట్టుతాలే. థ్యాంక్ యూ తమ్ముడు.
ఎవరు వెనకలేరా? ఇంతకీ మీరు ఇలా జంతువుల్లో ఎలా మారారా? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ మామ. నేను చెప్తాను. ఆడుతూ పాడుతూ దొంగతనాలు చేసుకుంటున్న మా జీవితంలో ఓ జులపాలుడు వచ్చాడు. అవ్వాలి తెలుసు, గేదె పని తెలుసు, జలపాలేట్రా? ఒరే బొడ్డాంకాయ్, జులపాలంటే పాలు పెరుగు కాదురా, పెద్ద జుట్టు ఉన్నాడు అని అర్థం. అవునా? సరే చెప్పు. ఆ జులపాలుడు వల్లే మేము ఇలా తయారయ్యాం. ఆ జులపాలుడు జలపాలు లేదు, అమలపాలు లేదు. నువ్వు ఇందాక ఏంట్రా అన్నావు? నేనా బాగా తింటాను. నువ్వు కాదు రే కుక్క, నువ్వు. నేను దొంగని. దొంగవా? దొంగ అంటే చిన్నపిల్లల నోట్లో చాక్లెట్లు, దండం మీద ఆరేసిన జాకెట్లు ఇలాంటివి దొబ్బేసి చిల్లర దొంగ వేట్రా. గజ దొంగలో ఎన్టీఆర్ లాగా, దొంగరాముల్లో ఏఎన్ఆర్ లాగా, కొండవీటి దొంగలో చిరంజీవి లాగా, టక్కర్ దొంగలో మహేష్ బాబు లాగా, ఇలా హై రేంజ్ ప్రొఫెషనల్ దొంగ. అవునా? ఇంతకీ ఏం దొబ్బేస్తావు? అబ్బా, లాకర్ లో లాకెట్ నుంచి బీరువాలో బ్రేస్లెట్ వరకు, పాత ఆవకాయ జాడీల నుంచి పోలీస్ స్టేషన్ లో బేడీల వరకు అన్ని దొబ్బేసే ఓ ప్రొఫెషనల్ దొంగనే. అవునా? అయితే మాకు హెల్ప్ చేయాలరా. హెల్ప్? మేము మీకు హెల్ప్ చేయాలంటే ముందు మా పొట్టలు ఫుల్ చెయ్యాలి. మరి ఇంకేదో పదండి, పుల్ చేస్తాం. నువ్వు నోర్మే, పుల్లు లేదు కోటర్ లేదు. రే కుక్క, మీ పొట్టలు పుల్లు అవ్వాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. కాదు కూడదంటే మిమ్మల్ని తీసుకెళ్లి మా ఊరు చెప్పేస్తాను. దెయ్యం పట్టిందని సితకబాదేస్తారు. ఇదెక్కడ ట్విస్ట్ మామ? మీకు అలా ట్విస్టులు లేకుండా ఉండాలంటే నేను చెప్పిన పని బెస్ట్ గా కంప్లీట్ చేయాలి. ఇంతకీ ఏంటా పని? అవును మాయా, ఇంతకీ ఏంటా పని? మాట్లాడుతున్నట్టు ఎదురు పెట్టేద్దాం కదా. అర్థమైంది మాయ. అయితే పొట్టుంటే ఇప్పుడు వాచ్ దొబ్బుకొని వచ్చేస్తాడు, నేను సిరుతో పిక్నిక్ వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్లీ. అవునరా, మీకు అన్నం కావాలంటే మీరు అన్నం వేయాలి. కన్నమా అంటే అదే ఈ కుక్కగారు చేస్తారు కదా దొంగతనం, అది. దొంగతనానికి మీరు ఎంతసేపు ఎంత బిల్డప్ ఇచ్చారా? సచిన్ కి బ్యాటింగ్, హుసేన్ బోల్ట్ కి రన్నింగ్, ఈ సన్నీకి థెఫ్టింగ్, బటర్ తో పెట్టిన విద్య. మాకేదే కావాలరా. ఎంతకి ఆ టాస్క్ ఏంటి? ఎంత సింపుల్ టాస్క్, వెంటనే చేసుకొస్తా. మీరు భోజనాలు ఇస్తా, రెడీగా ఉండండి. సర్లే నువ్వు వెళ్ళు. లేదు, నేను వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకురా? ఎందాక నువ్వు నన్ను కుక్క అన్నావు, నేను హట్ అయ్యాను. సర్లేరా, కుక్క అన్ను డాగ్ ఓకే కదా? ఓకే, బాయ్. ఇదేనా మీరు అడిగిన వాచ్? ఇదే ఎంత బాగుందో చూడు. బాగుందా? బొక్కలా ఉంది. మా సిటీలో బెచ్చగాడు కూడా వేసుకోండి. రే కుక్క, సారీ రే డాగు, నోర్మి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే తెలుసు మాయా, సాయంత్రం దాకా సునీతో పిక్నికింగ్ చేసేసి లాస్ట్ లో జోబులో తీసి వాచ్ ఇచ్చేస్తుంది, దొరికిందని. అప్పుడు చెయ్యి మెలికి తిప్పేసి నోట్లో జోడు కుక్కేద్ది. ఏమయ్యా? మరి ఎంతసేపు తిప్పించుకొని జోబులో తీసిస్తే జోడు కుక్క జోలపాట పాడుతుందేట్రా. మరి ఎలా మాయా? అప్పుడుకప్పుడు అక్కడికక్కడ మ్యాజికల్ గా నీకు వాచ్ దొరకాలి. మ్యాజికల్ గా అంటే ఎలా మాయా? నేను అది కూడా ప్లాన్ చేశాను గానీ ఊరంతా ఎంత తిరిగినా సాయంత్రం 5 గంటలకల్లా మన కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చాయి, నీకు అక్కడ ఆటోమేటిక్ గా దొరికేద్ది. ఎలా మాయా? నీకు ఎందుకు బాగా నుంచి. ఓకే మాయా, ఆల్ ది బెస్ట్, బాయ్. ఇప్పుడు చెప్పండి రా, ఏంటి తక్షణ కర్తవ్యం? ఏముందిరా మాయా, ఆకలేస్తుంది. అబ్బా మాయా. మాయా ఆకలేస్తుంది. సర్లే పదం మరి. ఫ్లేవర్ కూడా అయినట్టుంది. సునీత, ఏంటి ఎందుకు ఎడుతున్నావు? నా వాచ్ పోయింది పులి. అవునా? ఎక్కడ పోయిందే? ఎక్కడ పోయిందో తెలిస్తే నేను తీసుకోనా? అది నిజమే కదా. మరి అలా కూర్చొని వచ్చేది నెతుకుతుందా? ఇల్లంతా నెతికాను పులి, ఎక్కడా దొరకలేదు. ఇంట్లో నెతికితే సరిపోద్దే, ఊరంతా నెతకాలి. ఊరంతానా? దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. సరే అయితే నేను వెతుకుతానులే, బాయ్. ఏంటి పులి? నెతుకుదాం అంటే కలిసి నెతుకుదామని. అవునా? మరి ఏ చెట్లోనో పొట్టలోనో పావులు పురుగులు ఉంటాయి, కొడితే నీకేమన్నా అయితే రెస్పాన్సిబుల్. దా తోడరా. పదా. రే డాగ్, క్యాట్, రాబిట్, ఇదే మన ఇల్లు. మా అక్క ఎరగబడి ఉండే ఉంటది, ఆగండి తీసుకొచ్చేస్తాను. సరే బాబాయ్, గమ్మునరా. అక్క వచ్చా? అక్క ఏముండవే? అన్నీ ఉండేట్రా.
అన్ని అంటే కోడి మేక చేప రొయ్య పీత అట్లా ఎప్పుడులు కూరలు పులుసులు అన్ని. అన్ని ఎందుకుండే? రేపు నుంచి ఏమైనా యుగంతవా? కాదురా, నిన్నటితో మీ బావగారు దీక్ష అంతం. దీక్ష? ఏ దీక్ష? గత 10 రోజుల నుంచి శాకాహారమే తిన్నారు కదరా. దేవుడికి మొక్కుకొని పుణ్యం కోసం రోజు ఫుల్ నాన్ వెజ్ కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. అయ్యి బాబా అక్క, ఏది నాకు కూడా కొంచెం వడ్డించు. అదేదో నువ్వే పెట్టుకుని తినరా, నేను ఫుల్ అలసిపోయాను. నేను వెళ్ళి పచ్చపట్టు చీర రేట్ ఎంతో కనుక్కో, సీరియల్ చూస్తూ రిలాక్స్ అవుతాను. ఎలాగే బాబు, నాకు కావాల్సిందే. గుడికెందుకు తీసుకొచ్చావు పులి? దండం పెట్టుకోవే, దండం పెట్టుకుంటే పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి. అవునా? అవును, నీకేం తెలీదు. పెట్టుకా, మాట అంటలేదు. పులి ఏడి అయిపోయిందా? అయిపోయింది పులి, వాచ్ ఇంకా దొరకలేదు. ఒకసారి నెత్తి దొరికేది, ఇంకా అన్ని చోట్ల ఎత్తకాలి. నెతుకుదాం పదా. నెత్తుదలే గాని. ఏంటి పులి ఇది? హ్యాపీ హోలీ. హోలీయా? హ్యాపీ హోలీ. సరదా వేరే చోట నెత్తుదాం. అయ్యి సునీత గుడికొచ్చారు, హోలీ రాశాను. ఫుల్ హ్యాపీస్. ఇప్పుడు సుందరి అక్కడ తీసుకెళ్దాం. ఈడేంటి సునీత్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు? ఈ విషయం మా సుబ్బారావుకి తెలియదు అనుకుంటా. వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. కాదు కాదు, మా ఆయన ఇక్కడికి తీసుకుని రావాలి. వీడి నడ్డి ఎరగ కొట్టాలి. ఆ సల్లేగానే కుక్క ఇంతకీ ఎలా ఉన్నారా మా వంటలో? సూపర్. చికెన్ చింపేసింది, మటన్ మడతెట్టేసింది, పీతలు పిచ్చెక్కిచ్చేసాయి. టోటల్ గా ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. రొయ్యలు కూడా చాలా రుచిగా ఉన్నాయి. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే మేం కూడా మీలాగే మనుషుల్లా ఉండేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ రోజు అని సాగుదొబ్బేస్తున్నారు. అసలు ఏ రోజు ఆ రోజు? జాంగ్రీ నామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, శుక్లపక్షం, శశభిష నక్షత్రం, ఆదివారం అమావాస్య, అర్ధరాత్రి 1:32 ఈ కథ మొదలైంది. కాదు, మనం ఎద మొదలైంది. అయ్యో పాపం, అసలు ఏమైంది ఆ రోజు? జాంజగిరి నామ సంవత్సరం, చైత్ర శుద్ధ వెంకీ సినిమాలో జగదాంబ చౌదరిలా పంచాంగాలు చెప్తున్నాం. అదే రోజైతే మనకెందుకు? సరేనా డాగు, ఆ రోజులు బూజులు వదిలేసి అసలు ఏమైందో వివరంగా షార్ట్ కట్ చెప్పే. ఒక వర్షం కురిసిన రాత్రే మా మీద మెరుపు పడింది. ఆ తర్వాత మేము ఇలా పెట్స్ లా మారిపోయాం. అదేలారా? ఇదంతా ఓ జులపాలోడు ఆడిన జుమాంజీ ఆట. అసలేమైందంటే మీ కథలో ట్విస్టులు ఏంట్రా? అడవి సినిమాలో ట్విస్టుల కన్నా ఎక్కువ ఉన్నాయి. మామా, విన్న నువ్వే ఎంత షాక్ అయ్యావంటే అక్కడున్న మేము ఎంత షేక్ అయ్యామో నీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. అవునరా బాబు, బుర్ర బండకేసుకుంటున్నంత పని అయిపోయింది. మరి మీరు మనుషుల్లో మారే ఛాన్స్ లేదా? ఉంది మామా. మరి మారిపోండి. మారిపోవడం అంటే గోడ దగ్గర కాలే తొచ్చేసినంత ఈజీ కాదు. మరి దానికి రస్నా కావాలి. వీడేంట్రా రసన అనగానే కితకితలు పెట్టుకుని మరి నవ్వేస్తున్నాడు. రే మాయా, నీ సొల్లున వాపి సొల్యూషన్ చెప్పరా. మీకు కావాల్సిన రసన ఎక్కడుందో నాకు తెలుసురా. ఏంటి, నీ దగ్గర రసన ఉందా? విత్ కూలింగ్. మరి లేట్ ఏంట్రా ఇవి? గోడ దగ్గర చిప్పిప్పి వచ్చేసినంత ఈజీ కాదు. అది దొరకడం అంటే రండి తీసుకెళ్తాను. రే సన్నీ, సౌండి, పదండి. ఒరే ఎర్రి బాబు,
సారీ వీరబాబు, నాకు కొట్టడానికి కర్రలు, కొయ్యడానికి కత్తులు, కట్టడానికి తాళ్లు, నోట్లో కుక్కడానికి గుడ్డలు, వీటితో పాటు మనుషుల్ని చిత్రహింసలు పెట్టి చంపే మారణాయుధాలు మొత్తం పార్సల్ కావాలి. ఇవన్నీ దేనికిరా బాబు? ఇటుతో పాటు టైం బాంబు, ఆటం బాంబు, లక్ష్మీ బాంబు, వంకే బాంబు, ఆఖరికి ఆర్డీఎక్స్ కూడా ఇచ్చేయి. దేనికండి బాబు ఇవన్నీ? ఏం ప్లాన్ చేస్తున్నారు? మర్డరు. మటరే. మర్డర్ అని చెప్పాలని అవుతూ చెప్తే వేట్రా మడేలు. ఇంతకీ ఎవరిని? లాక్యం లేని నా కూతురుని అమైక్రాలు చేసి లేపుకుపోతాడాడు. ఏంటి సునీత పాపం లేపుకెళ్ళిపోయాడా? ఇంతకీ ఎవడాడు? టయానికి అల్లుళ్ళు లాంటి పాలసీని బాబు చెప్పాడు కాబట్టి నాకు తెలిసింది. అవును మావయ్య గారు, నేనెప్పుడు సదా మీ సేవలోనే. ఇంతకీ ఎవడండి బాబాడు? ఇంకెవడు, ఆ పొట్టి పోరంబోకు పులిగాడే. పులిగాడు సునీత పాపం లేపుకెళ్ళిపోయాడా? కాదు, వాడిని మేము లేపేయడానికి వెళ్తున్నాం. రండి మావయ్య గారు. వీడు రస్నా రస్నా అని రాత్రి అంతా తిప్పేలా ఉన్నాడే. అబ్బే లేదు లేదు, వస్తాం ఇక్కడే. ఇదిగో బయటికి రా. నీకు విషయం తెలుసా? ఆ విషయం కాదా, అర్జెంట్ గా నువ్వు వెళ్ళి రసన అట్టుకొచ్చాయి. అది కాదురా నీకు చెప్పేది. అదేం కాదు, నువ్వు అట్టుకొచ్చాయి. ఇదిగా నాకు కాదురా, మన ఫ్రెండ్స్ కి. ఇదిగా ఒక్కలో పిల్లలు లేని ఫ్రెండ్స్ అన్నాడు పిచ్చిన కొడుకు. రసోళ్ళు మనుషులు ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదా? ఆఖరి జంతువులతో చేసుకుంటున్నావు. నోర్మై ఎదవా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ. అల్లు మనుషులే, జంతువులు కాదు. అందుకేరా నేను సోళ్ళు సేకర అంటారు. సోళ్ళు లేదవా? ఏటో నమ్మా. మీరు మాట్లాడరా. హాయ్ రా వీరబాబు, నీ వాయిస్ చాలా బాగుంది. అయ్యి బాబా, వీడేంట్రా ఇలా పడిపోయాడు? అదంతలే కంగారుడు. మీరు ముందు రసన తాగండి. ఇలా ఇవ్వు. ఇది కాదురా మేము అడిగిన రసన. నోరంతా పాడైపోయింది. ఇదేం రసనారా బాబు? మామా సౌండి అయితే రసనాలు నాకు ఇచ్చేయండి. యారా ఏమైంది? నచ్చలేదా? ఇంకో ఫ్లేవర్ ఇప్పించరా? ఒరే సొల్లుమాయ, రసన అంటే ఇది కాదు, రేడియో యాక్టివ్ సూపర్ న్యాచురల్ యాసిడ్. అదేంటి? ఇంకో ఫ్లేవర్ అయి ఉంటది. ఆగి లేద్దాం. ఎరబాబు బాబాయ్ ఏ టైం మాట్లాడుతున్నా? ఎందుకు ఏం కావాలి నీకు? అదేదో రేడియో ఎఫ్ఎం 98 ఉందా ఫ్లేవర్? రే సొల్లుమాయ, అది రేడియో టీవీ కాదు, రేడియో యాక్టివ్ సూపర్ న్యాచురల్ యాసిడ్. మమ్మల్ని ఎలా మార్చండి రసన? అదే రే బాబు, అదుందా? బాత్రూమ్ యాసిడ్ లేకపో నా దగ్గర అలాంటి వెళ్ళావు. ముందు ఎవరో తోసేక నుంచి నోరు పోయారు బాబు. వీళ్ళు ఈ రోజు నుంచి మన ఫ్రెండ్సే. అలాగా ఇది దయ్యాలే మేలు. దెయ్యాలు గీయాలి కాదు, అదో పెద్ద కథ. నీకు మళ్ళీ చెప్తానులే గాని ఈ రోజు నుంచి నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చేసే. ఇదిగో ఈడి సన్ని, అది సౌండ్, ఆడు బన్నీ, వీళ్ళ ముగ్గురు, నువ్వు నేను పులిగాడు. ఈ రోజు నుంచి ఒక బ్యాచ్. ఏమంటావు? పులిగాడు గుర్తొచ్చింది. నీకేం గుర్తొచ్చిందిరా? పులిగిడికి వాచ్ ఇవ్వాలి. వచ్చే సౌండ్ టైం అయిపోయింది. వెళ్ళు. వాచి గోచి కాదు, పులిగాని చంపేస్తారంట. చంపేస్తారా? ఎవడా? ఇంకెవరో ఆ పాలసీన్ గాడు, సుబ్బారావు గాడు నా దగ్గర మారణాయుధాలు కొనుక్కొని వెళ్ళారని చంపాడని. అయినా మావాడు ఏం చేశాడు? సునీత లేపుకెళ్ళిపోయాడంట. లేపుకెళ్ళాదరా బాబు, డేట్కి వెళ్ళాడు. ఏమో మరి, చంపేస్తారంట. అయినా నువ్వెందుకు అమ్మారా సవాలు? అంటే అది కమిషన్ కోసం. మీరు అలా మాట్లాడుకోవడమేనా? మన పులిగాన్ని కాపాడేదేమైనా ఉందా? ఇప్పటికిప్పుడంటే ఎలా కాపాడతావు? ప్లాన్ ఇయ్యాలి, స్కెచ్ గీయాలి, కొంచెం ప్రిపరేషన్ చేయాలి. మీరు అది చేస్తూ ఉండండి, నేను వెళ్ళి కాపాడేసి వస్తా. వస్తే సౌండ్ కమాన్. ఇక్కడ ఉన్నాడాడు. ఊరంతా జల్లెడ పట్టాం. ఇక పులిగాడంటూ దొరికితే ఈ కొబ్బరి చెట్ల దగ్గరే దొరకాలి. పదా నరికేద్దాం. హే చిచ్చి, పక్కకి పో. ఏంటి నువ్వు? అబ్బా అబ్బా అబ్బా. వచ్చేసిందా సౌండి? ఇదిగో సునీత, నీ వాచ్ దొరికేసింది. కస్టమర్ని ఎతికాను. హాయ్, థ్యాంక్ యూ పులి.
గొడ్డు కారం తిన్న గొడ్లాగా కోపమేట్రా ఉందా కరకందాడే నువ్వు ఊరుకోమయ్యా, నీకేం తెలీదు. నీకే తెలీదు వాళ్ళు ఎవరు అనుకున్నావు? మన శత్రువులు. శత్రువులు కాదురా, మిత్రులు, ఫ్రెండ్స్ పరవర్ అన్నమాట. ఫ్రెండ్స్ అయితే మంచి మూమెంట్ స్పాయిలింగ్ చేస్తారా? స్పాయిలింగ్ చేయడం కాదు, వాళ్ళకి దొరుకుంటే నీ బాడీ బాయిలింగ్ అయిపోతురు. ఎవరు మాయా? ఎవరు? ఆ పాలసీనిగాడు మీ సుబ్బారావు మాయ నిన్ను మర్డర్ చేయడానికి వచ్చారు. మర్రే సునీతను లేపుకెళ్ళిపోయావని పాలసీనిగాడు సుబ్బారావు చెప్పాడు. మొత్తం మారణాయుధాలన్నీ వేసుకుని నేను చంపేయడానికి వచ్చారు. చెప్పడానికి ఆ కత్తులు కటార్లు పట్టి నేనే అమ్మాను. కత్తులు కట్టారులే. అవునరా బాబు, ఇప్పుడు ఐటమ్స్ వాడలేదని రిటర్న్ నుంచి రీఫండ్ అడుగుతారేమో అని భయం వేస్తుంది. శవాల మీద పేలాలు ఎరుకునేవాడా డోర్ పోయి అదిరాళ్ళు మ్యాటర్. ఈ సన్నిగాడే గనక వాళ్ళతో వీరోచితంగా ఫైట్ చేసి బైక్ చేసి ఉండకపోతే నీ బాడీ బెలోచిస్తానికి, తల తజకిస్తానికి, కాళ్ళు కజకిస్తానికి, మిగిలిన పార్ట్స్ అన్ని పాకిస్తానికి పంపేగా నీ ఆత్మ ఆఫ్ఘనిస్తాన్ లో కూర్చొని ఏడుతురు. అయ్యి బాబాయ్, పెద్ద ప్రమాదమే తప్పింది మాయా. అవునరా బొడ్డంకాయ్, అసలు ఫ్రెండ్ అంటే ఎవడనుకున్నావు? ఇన్స్టాగ్రామ్ లో ఉప్పల్ బాల్ రీల్ కి నిన్ను ట్యాగ్ చేసేవాడు కాదు నీ ఫ్రెండ్. ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి ఆ డబ్బులతో టికెట్ కొని నీకు క్రికెట్ మ్యాచ్ చూపించేవాడే నీ ఫ్రెండ్. స్నాప్చాట్ లో వాడు తిన్నవి తాగినవి ఫోటోలు పెట్టి స్ట్రీక్ మెయింటైన్ చేసేవాడు కాదు నీ ఫ్రెండ్. రోజు నీకు తాగించి తినిపించి నీ హెల్త్ మెయింటైన్ చేసేవాడేరా నీ ఫ్రెండ్. కొత్త సినిమా రిలీజ్ డేట్లు చెప్పేవాడు కాదురా నీ ఫ్రెండ్ అంటే. రీ రిలీజ్ కూడా టికెట్ తీసి తనతో నిన్ను తీసుకెళ్లేవాడేరా నీ ఫ్రెండ్. నీకు నచ్చిన అమ్మాయికి నీకంటే ముందు ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ పెట్టేవాడు కాదు నీ ఫ్రెండ్. అదే అమ్మాయికి నీతో రిక్వెస్ట్ పెట్టించి పులిహార కలిపించి ఇంప్రెస్ చేయించి ప్యాచప్ లోనే కాదు బ్రేకప్ లో కూడా నీతో తోడుండి నీ భుజం తట్టేవాడే నీ ఫ్రెండ్ అంటే. ఆడియన్స్ ఏంటలా ఎర్ర మొహాలు వేసుకుని చూస్తున్నారు? క్లాప్స్ కొట్టండి. అదే చేత్తో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా. రే పులే, డ్రైవర్ లో బాయిలర్ కొట్టి దూరినట్టు ఆ మొహం ఏంట్రా? వచ్చి చెయ్యి పొట్టు. రే జోయల్, నువ్వు మ్యూజిక్ కొట్టు. అసలు ఏం జరిగింది? ఫైటింగ్ చేయాల్సిన కుక్క ఫైటింగ్ చేయడం ఏంటి? ఇసిరిని తినే కుక్క ఇసిరిసిరి కొట్టడం ఏంటి? కత్తులతో కరాటీలేంటి? కర్రలతో కున్ఫూలేంటి? ఇది కున్ఫూ పాండా అమ్మ మొగుడ్లా ఉంది. అసలు జరిగిందంతా నిజమేనా, లేదా నా ఇరిటేషన్ లోంచి వచ్చిన ఇమాజినేషనా? పోనీ నా టెన్షన్ లోంచి క్రియేట్ అయిన క్రియేషనా? ఇదేది కాక నా ఫ్రస్ట్రేషన్ లోంచి పుట్టిన హెల్యూజినేషనా? ఆలోచించి ఆలోచించి నా మోకాలు కూడా నొప్పి వస్తుంది. విసిరిన రాళ్ళకి ఏ కుక్కైనా ఇలాగే ఏడవాలి, కానీ దానిలాగా ఎగిరి ఎదిరించడం ఏంటి? సంథింగ్ ఈస్ ఫిషీ. ఈ లాజిక్ వెనకాల మ్యాజిక్ ఉందో, ఈ మ్యాజిక్ వెనకాల లాజిక్ ఉందో కనిపెట్టి తీరుతా. రే సన్నీ, ఇలా రా ఒకసారి. చెప్పరా చిట్టికాయ్, చిచి చిక్కుడుకాయ. ఏం లేదురా, నాకు కుక్కలంటే భయం కదా, అందుకే ఎప్పుడు అట్లా ముద్దు చేయలేదు. ఇట్రా చూచు చిచ్చు బుజ్జికన్నా. అబ్బా, ఇన్నాటికి ఓ కుక్క ఇంకో కుక్కను ముద్దు చేయడం చూస్తున్నాను రా. మీరు ఎంత కలిసినా అక్కడ రావడానికి మొక్కేం లేదు, మొత్తం బొక్కే. మీరు ఆగండి, పిల్లలు పప్పలు నవ్వినట్టు తెగ నవ్విలేస్తారు. ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి చెప్పండి? సునీతకు వాచిత్ర రావడమయ్యా, వెళ్తున్నానే. ఇప్పుడు వాచ్ చూడడం ఏంట్రా? ఇప్పుడు దాకా ఏం చేసావు? వాచ్ ఎక్కడ ఇచ్చాను మాయా, ఈ లోపు సౌండ్ వచ్చారు దొబ్బేసింది. వదులు, వెళ్ళి ఇచ్చేస్తాను. అది కాదురా, ఇవాళ అలాగో డేటింగ్ చేసావు కదరా, రేపు వాచ్ పేరు చెప్పుకొని మళ్ళీ కలుతూ. అరెస్టు లేదు, అరెస్టు లేదు. ఈ ఫారెస్ట్ లో సిచ్యువేషన్ వరస్ట్ తప్ప. ఎరడాగు, ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఏం సాధిద్దామని? అసలు మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని పట్టించుకోవాలంటే కనిపించుకోవాల్సి వస్తుందేమోని. వీరబాబు, మేమేం కరవులే, మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ ఇంతకి మీరు ఏం కావాలి? మమ్మల్ని మనుషుల్లో మార్చే రసనా మావా.
రసన అంటే గుర్తొచ్చింది. ఇందాక నా షాప్ లో తాగింది, నేను డబ్బులు కట్టలేదు. నా డబ్బులు నాకు ఇవ్వండి. రే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ ఫర్ సేల్ అని. అలాగే ఫ్రెండ్షిప్ లో ఉండదు మనీ. విత్ మనీ వీ కెన్ బై బంగాళదుంప చిప్స్ బట్ నాట్ ఫ్రెండ్షిప్స్. ఈ రోజు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇచ్చావు, రేపు మా దగ్గర ఉండవు కాబట్టి నీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. పైసలు ఇంపార్టెంట్ ఏట్రా, పర్సన్స్ ఇంపార్టెంట్ గానీ. అయినా నువ్వు ఫ్రెండ్షిప్ అని ఈ షిప్ ని డబ్బు అనే చెప్పుతో గప్పు చేయకరా. సరేరా, సర్లే గాని మీకేం కావాలరా? మాకు రసన కావాలి మామ. నా దగ్గర ఉన్న అన్ని ఫ్లేవర్లు ఇచ్చాను కదరా. ఎచ్చి అది కాదు, మమ్మల్ని జంతువుల్లో మార్చిన రసన. మళ్ళీ మమ్మల్ని మనుషులుగా మార్చాలన్నా కూడా రసనయే కావాలనుకుంటా. ఇదంతా నమ్మేలా లేదురా. నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఇదేంటి మామ ఇలా అంటున్నారు? నమ్మాలంటే వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ తెలియాలి కదరా. ఓసారి చిన్న సోయ వేద్దాం. జరిగిందా? అంతే జరిగిందే. మరి ఇప్పుడు మీరు మనుషుల్లో మారాలంటే నా రసన కావాలంటావు. అంతే అంతే అంతే. ఒరే ఎర్రబాబు ఎలారా? నువ్వు ఉండరా బాబు. వీళ్ళ కథని నాకన్నా కట్రాయర్ కన్నీళ్ళు కాచేసింది. బుర్రేం పని చేస్తలేదు కాసేపు ఆలోచించరే. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఏంటి మామ? ఏంట్రా? ఆ గుడ్లేట్రా, గుడ్ల గోబల గుబాయించు. ఐడియా చెప్పు. బీపీ వచ్చి బకెట్ తినేసాను చెప్పరా. అదేరా డైనోసార్. ఏంట్రా? డైనోసార్. కుక్క, పిల్లి, రాబిట్ ఈ సరిపోవట్రా? మళ్ళీ డైనోసార్ మారుతావా? డైనోసార్. ఒరే ఒరే పులి ఆగరా. డైనోసార్ అంటే అది కాదురా బాబు. మరి న్యూ ఇయర్ మందు పార్టీకి ఒక డైనోసార్ గడి దగ్గరికి వెళ్ళాం కదా. నిజమేరా? ఆడ అయ్యి కలిపేసి మొత్తం తయారు చేస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఇలా కావాల్సిన రసన ఏదో తయారు చేపిద్దామని. ఏం బుర్రరా నీది? బాబు అబ్బా లేదు నీ అబ్బా లేదు. ఇంత బీభత్సమైన ఇచ్చేట బాబు. ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? జులపాలాడు దగ్గరికి అడవిలో ఉంటాడు. జులపాలోడా అంటే గోరగాడా? ఆడి కాదు, మీకున్నట్టే మాకు ఇక్కడ జులపాలు ఉంటాడు. సారా స్పెషలిస్ట్. మీ ఓడి కేవలం రసనాయే కాస్తాడేమో. మా ఓడి రసన, జోస్న, రచన, కీర్తన, సంకీర్తన అందరినీ కాహేస్తాడు. ఎవరా కాపరి? వాడు కూడా సైంటిస్టా? సైంటిస్ట్, ఫిజిస్ట్, మెంటలిస్ట్, డ్రగ్గిస్ట్, కెమిస్ట్, కామిస్ట్ కూడా. కొంపతీసి వీడు గోరగాడ అయ్యి ఉంటాడంటావా? వాడయ్యే ఛాన్సే లేదే సౌండే. ఎందుకంటే వాడిని నా సొంత చేతులతోనే శిల చేశాను కదా. నీ సోది అయిపోతే వెళ్దాం. పదే వెళ్దాం. మేము మనుషుల్లో మారుతున్నాం అంటే ఎంత ఆనందంగా ఉందో. మరి లేట్ అయింది రా. పదండి పదండి. ఇదిగో ఇదే ఆ డైనోసార్ ఉండే ఇల్లు. మరి లేట్ ఎందుకు? వాడిని పిల్లండి బయటికే. తలుపు తీయట్లేదు. ఆడి కాసిన మంది ఆడే తాగిసి పడుకున్నట్టున్నాడు. 4 బాదులు గట్టిగా బాదు ఆడే వస్తాడు. ఏంటి ఇక్కడ ఏదో తేడాగా ఉంది. అక్కడ ఏదో జరుగుతుంది కానీ తెలియట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎవర్రా మీరు? ఇదేంటి కుక్కలు కూడా మాట్లాడుతున్నాయి? అవి తలుపులు అనుకుంటున్నారా, తబలా అనుకుంటున్నారా? తమనన్న డ్రమ్స్ కొట్టినట్టు అలా కొట్టేస్తున్నారు. రాయ్ ఏంట్రా వీడి దగ్గర తీసుకొచ్చారు? అయ్యి బాబాయ్ మనం చచ్చాం. బాబోయ్ గోరగాడా. లూజ్ మోషన్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఈడవుతున్నాడు. ఇదే మ్యాజిక్. కిక్కు నెక్కదాకా ఎక్కేసిందా? జంతువులు మాట్లాడినట్టు అనిపిస్తుంది. కిక్కు లేదు, 10 రూపాయలు చిక్కు లేదు. నేను నిజంగానే మాడుతున్నాయి. ఇంకా వాడితో డిస్కషన్ ఏంట్రా? లగెత్తండి. ఎక్కడికి రా పారిపోతారు? ప్రాణాల మీదకి వచ్చినప్పుడు పారిపోకుండా
పక్క పరిచి పంచాంగం చదవమంటావా? పొద్దున బాగానికి రావడం కాదు, ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. ఇంకా చెప్పేదేంట్రా, వీడే గోరా. మమ్మల్ని ఇలా చేసిన సైకో సైంటిస్ట్ గారు వీడే. ఒక్క సైంటిస్ట్ ఏంటి, మందిస్ట్, బీరిస్ట్, బ్రాండిస్ట్, విస్కిస్ట్, జిన్నిస్ట్, వాట్కాయిస్ట్, సాడిస్ట్, అన్నిటికంటే పెద్ద కల్పిస్ట్ ని. కల్పిస్తేంట్రా? ఈ అన్ని కలిపి తాగేస్తా ఉంటానే, అందుకే కల్పిస్ట్. అదే కదా. ఒరే జాంజీరిస్, వీడు సైంటిస్ట్ కాదురా, మందారి చేసేవాడు. ఇస్కీలో బ్రాందీ కలిపి బ్రిస్కీ చేస్తాడు. బీర్లో వడ్కా కలిపి బోట్కా చేస్తాడు. సారాతో పప్పు సారు కలిపి పప్పు సారా చేస్తాడు. అవునరా బాబు, ఈడ పెద్ద మిక్సిస్ట్, ఇది సైంటిస్ట్ అని సీన్ లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? జంతువులు మాట్లాడుతుంటే మద్యం మత్తులో జరిగిన గమ్మత్తు అనుకున్నా, నిజంగానే మాట్లాడుతున్నాయా? మొత్తం వదిలిపోయింది. అంటే నువ్వు మమ్మల్ని ఇలా చేసిన సైంటిస్ట్ గోరావు కాదా? సైంటిస్ట్ గోరానా? నేనే బొక్కగాడిని అనుకుంటే నాలాంటి బొక్కగాడు ఇంకోటి ఉన్నాడా? బొక్కగాడు కాదు, మాకు బొక్కెట్టినోడు ఉన్నాడు. ఇప్పుడు దాకా మనకే ఒకడు బొక్కట్టడం జరిగింది, ఇప్పుడు మనం కూడా ఇంకోటికి బొక్కడుతున్నాం అన్నమాట. పోన్లే, ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పండి. ముందు నువ్వు ఇది చెప్పు. నువ్వైతే సైంటిస్ట్ గోరా కాదు కదా? కాదు, మిక్సిస్ట్ గోరా, నాటి సారా. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇదంతా నా భ్రమ లేదా ఫన్మోజీ టూడీలో జరుగుతున్న డ్రామా? ఏమీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా వీళ్ళ పడతం పట్టాలి. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లే, తగ్గేదే లే. ఇప్పుడు ఏం చేయాలంటారు సులభాలు? చాలా సింపుల్. సింపుల్ లేదు, మొహమ్మే పింపుల్ లేదు. ముందు నేనేం చేయాలో కాదు, అసలు వాళ్ళకి ఏం జరిగిందో చెప్పండి. ఐ వాంట్ ద స్టోరీ రైట్ నౌ. ఐ వాంట్ ద ఫ్లాష్ బ్యాక్. నేను చెప్తారా? అది జాంగ్రీ నామ సంవత్సరం. నువ్వు వాపు జాంగ్రీ జిలేబీ అనుకుంటే మధ్యలో వచ్చేస్తావు. ఏ జలపాలు, అసలు ఏం జరిగిందో నేను చూపెడతాను చూడు. ఆడేంటి వచ్చింది అలాగే ఉన్నాడు? నా హలో బ్రదరా, లేదంటే చిన్నప్పుడు అన్నవరం పుష్కరాల్లో తప్పేం లడ్డుగాడా? లడ్డు లేదు, కోడి గుడ్డు లేదు. వాడే ది ఒకేషన్ స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ ఈవిల్ విలన్. ఈవిల్ డెట్ కన్నా ఈవిల్ గడ్లా ఉన్నాడు రైడ్. ఎంతకీ అది ఏ ఊరు? అక్కడికి ఎలా వెళ్ళాలి? అడ్రస్ ఏంటి, ఏరియా ఏంటి, పిన్ కోడ్ ఏంటి, అసలు దాని ఆధార్ నెంబర్ ఏంటి? అదన్నీ తెలీదురా, కానీ మేము ఉండేదో పెద్ద సిటీ. ఒక బండ పోలీసుడు మా కథలో ఉన్నాడు కదా, ఆడే మమ్మల్ని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎలా వచ్చామో కూడా తెలీదు. అవునరా పాపం, జలపాలు నువ్వే వీళ్ళకి సాయం చేయాలరా. సాయం చెయ్యాలా? నేనేం చెయ్యాలి? వీళ్ళకి రసన తయారు చేయాలరా. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు నా రేంజ్ ఏంటి, రెప్యుటేషన్ ఏంటి, రెమ్యునరేషన్ ఏంటి? సమ్మర్ లో స్కూల్ దగ్గర సర్బత్తులు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా, లేదా సలివేంద్రం పెట్టి మజ్జిగిచ్చేవాడిని అనుకుంటున్నావా? ఏరా నీకు రసన కలపడం రాదా? వాట్ ఆర్ యు టాకింగ్? రమ్ము కలిపే నాకు రసన కలపడం రాదంటావా? వచ్చు. మరి కలపడానికి ఏం రోగం? ఉట్టి కడగడం వచ్చు అంటే ఊరంతా కడగమంటావా? ఇది అంతే, రసన నా రేంజ్ కాదు. ఏ జలపాలు, రసన అంటే ఎదురుకుంటామేమో, అయితే మా ఈరబాబు గడి కొట్లు కూడా దొరుకుతాయి కదా. అది కాదు, రసన అంటే రేడియో యాక్టివ్ సూపర్ న్యాచురల్ యాసిడ్. యాసిడ్ అంటే బాత్రూమ్ కడగడానికి వాడతారా? కాదురా, మమ్మల్ని జంతువుల్లో మార్చడానికి వాడాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? సాయంత్రం సాయిబాబు గుడిలో కూర్చొని భజన చేయి. లేకపోతే ఏంట్రా కుయ్యా, మమ్మల్ని మనుషుల్లో మార్చడానికి విరుగుడు తయారు చేయి. అవునరా గోరా, నీ టాలెంట్ ఏదో వాడి కొంచెం విరుగుడు తయారు చేయరా. తిన్నదానికి కడుపులో అరుగుడే లేదు, వీళ్ళకి విరుగుడు కావాలంట. సర్లే, నా సైంటిఫిక్ సైకిక్ బ్రెయిన్ యూజ్ చేసి మీకు ఆ రసన తయారు చేసేస్తా. కమాన్ గెట్ ఇన్. ప్రెసిడెంట్ గారు, పంతులు గారు, సుబ్బారావు గారు, పాలేరు గారు అందరూ రావాలి. ఇదేంటి ఎవరూ రావట్లేదు? ఒక పక్క ఊరు వల్లకాడవుతుంటే ముసుగు తన్ని కొరక పెట్టి బాధ్యత లేకుండా పడుకున్నారు. వీళ్ళకిలా కాదు. ఏటండి బాబు, గంట ఎవరు కొట్టారా? అది నేనే. ఎందుకు కొట్టావరా? అప్రాచుడా లేదు, అపరిచితుడు లేదు. ఒక పక్క ఊరికి ఇంత ప్రమాదం జరుగుతుంటే మీకు నిద్ర ఎలా పడుతుంది?
ప్రమాదమా ఏమిట్రా? కాంపిటీషన్ మద్యపాన నిషేధం చేస్తున్నారా? రేపటి నుంచి మందు బందా? కాదు, కాంపిటీషన్ కేబుల్ కనెక్షన్లు తీసేస్తున్నారా? రేపటి నుంచి సీరియల్ రావా? ఆంటీ ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా సిల్లీగా సీరియల్ గురించి జోకులేంటి? ఆహా, అది కూడా కాదు. మరేమిట్రా ప్రమాదం? చెప్తాను కానీ మీ అందరికీ ఉన్న ఆతృత మన ఊరు ప్రెసిడెంట్కే లేదు. కురక పెట్టి పడుకుంటున్న కురకా వాళ్ళ ఎలా నిద్రపోతున్నాడో చూడండి. ఆయన లేస్తేనే చెప్తా. వర్షం 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 కాదా? ఇంత హడావిడెందుకురా? అలా టచ్ చేస్తే లెగిసిపోయేవానుగా. ఏంట్రా ఇక్కడున్నాను? మీరంతా ఏం చేస్తున్నారు? అసలు ఏం జరిగిందిరా? మేమందరం కలిసి కోలాటం ఆడుతున్నాం. మెయిన్ ప్లేయర్ మిస్ అయ్యాడని తెలుసుకుని మిమ్మల్ని లేపాం. ఏంట్రా? మరేమిటండి, ఊరికి ఆపదొచ్చినప్పుడు క్షేత్రపాలకుల్లా కాపాడాలే గాని కుంభకర్ణుడిలాగా పడుకున్నారు. నా ఊరికి ఆపదా? ఎక్కడ? ఏమైంది? ఊరు నిండా దెయ్యాలు, భూతాలు, ఆత్మలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దెయ్యాలే కాదు, గ్రహాంతరవాసులు కూడా అయ్యుండొచ్చు. గ్రహాంతరవాసులా? అవి గ్రహాంతరవాసులే. మాట్లాడే కుక్క, పిల్లి, కుందేలు ఇవి నేను కల్లారా చూశాను. అవి ఖచ్చితంగా మనల్ని హతమార్చడానికే వచ్చుంటాయి. అవి మనల్ని ఏం చేయకముందే మరణాటం చెప్పేద్దాం. పదండి పదండి. ఇంకొక విషయం, ఇంతకీ వాళ్ళని ఊర్లోకి పిలిచింది ఎవరో తెలుసా? ఎవర్రా ఆ దుర్మార్గులు? వాళ్ళని నేను ఇప్పుడే తప్పించేస్తా. ఇంకెవరు, ఆ మామ అల్లుళ్ళే, వీరబాబు కూడా. ఏంటి మా పులిగాడా? ఏంటి మా శేఖర్ గాడా? వాళ్ళు ఎవరైనా సరే మన ఊరికి ఆపద తలపెడితే వాళ్ళంతా చూడాల్సిందే. పదండి. అదండి. రే జులపాలు, ఏంట్రా ఇల్లు ఇలా ఉంది? ఇలా కాకపోతే అంబానీ ఇల్లు యాంటీ ఇల్లు ఎలా ఉంటది అనుకుంటున్నావా? యాంటీలే కాదు, జెనీలే కాదు, చూస్తేనే భయం వేసేస్తుంది. ఇంట్లో ఎలా బతుకుతున్నారా నువ్వు? భయం అంటే మీనింగ్ తెలియని బ్లడ్ లైన్ అది గాని ముందు మ్యాటర్ చెప్పండి. భయం లేదానా? బల్లి ఒకటే భయం. వల్లి లేదు, శ్రీ వల్లి లేదు. మాకు విరుగుడు తయారు చేయరా నిరక్షర కుక్షి, నికృష్ట పక్షి. నువ్వు చెప్పిన అన్ని చేసేయడానికి ఇదేమైనా ఎండాకాలం మనుషులు తాగే రసన అనుకుంటున్నావా? నీలాంటి జంతువులు మనుషులుగా మార్చే రసన కొంచెం టైం కావాలి. అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి. ఇంగ్రీడియంట్సా అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకేనా? అయ్యారా? అవి తెప్పించుకొని సారు కాసుకొని తాగే. అదేంటి? మరి వాటితో సారే చేస్తారు. మనకు కావాల్సిన మ్యాజికల్ రసన చెయ్యాలంటే కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ కావాలి. వేరే? మరేటో చెప్పు, తెప్పించేద్దాం. రే గొడ్డాడా, నువ్వు ఎలా మారాలరా? ఎప్పుడు లాగే పొట్టిగా, రౌండ్ గా, అందంగా, కుంభకర్ణుల్లా తయారవ్వాలి. అందమా అది? బాగా తినాలి, కెపాసిటీ తగ్గకూడదు రోయ్. బొంగులో రిక్వైర్మెంట్లు ఒకటే. అయితే మన ఊర్లో బాగా తినేవాడు ఎవడు? ఈ పొట్ట చూసే చెప్పొచ్చు ఊర్లో బాగా తినేవాడు ఎవడని. నేనే. అబ్బా ఎంత బాగా చెప్తున్నావురా. ఇట్రా. నా హెయిర్ అది లేకపోతే నాకు అందం లేదు. అక్కడ అది ఉన్నా పెద్ద ఉపయోగం లేదులే. నెక్స్ట్ ఐటమ్. రే కుక్క. కాల్ మీ డాగ్. సరేరా డాగ్, నువ్వెలా మారాలి? ఎప్పట్లాగే ఆల్ ఇండియా అందగాళ్ళ, హ్యాండ్సమ్ హల్క్ లా చూసిన 2 నిమిషాలకే దేన్నైనా పడేసేంత అందంగా తయారవ్వాలి. ఆటగాడివే. రే
మన ఊర్లో ఆటగాళ్ళు చిచి అందగాళ్ళు ఎవర్రా? మళ్ళీ కొత్తగా అడుగుతాయిట్రా. గూగుల్లోకి వెళ్ళి అందం అని కొడితే నా ఫోటో కదా వచ్చేది. సో మనమే అందగాళ్ళం. నీ బందా మరి నేనా అందగానే. బూజులు దులిపే బూజులు కర్రలా ఉంటది నీ వాటర్ నీ చుట్టూను. నువ్వు అందగాడవేట్రా? మాయా నువ్వు నన్ను తిడుతున్నా. అయ్యి బాబాయ్ ఫీల్ అయిపోతున్నాడు. సరేరా నువ్వు అందగాడవేరా, కాకుంటే వేరే కేటగిరీ. ఏం కేటగిరీ? నిబ్బా నిబ్బి అని తెలుసా? తెలుసు మాయా. ఆటో డ్రైవర్, కాన్ఫరాక్, ఫ్రంట్ సీట్, బ్యాక్ సీట్, ఇంటర్గల్, ఆటో బ్యాక్ సైడ్ కోచ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కి వెళ్తే 1 2 3, నువ్వు నా ఆటో ఎక్కితే 1 4 3. హాయ్ అని ఆశ పెట్టుకు, బాయ్ అని బాధ పెట్టుకు. అందాన్ని చూసి ప్రేమిస్తాడు కారున్నోడు, మనసును చూసి ప్రేమిస్తాడు ఆటో వాడు. అంతేరా ఫేమస్ కేటగిరీకి చెందిన అందగాడివే నువ్వు. అయితే నేనే నిప్ప. మరి నేను ఈడొకడు నువ్వు ఆంటీ కేటగిరీలరా. అంటే అంటే నువ్వు ఆంటీ హీరోలరా. అంటే హీరో రే డిసైడ్ అయ్యారా? మీరు డిసైడ్ అయితే పని కానిద్దాం. అయ్యాన్రా ఆటగాడిని అందగాడిని నేనే. సరే నీకు సంబంధించింది ఏదో ఒకటి ఇందులో నాకు ఇష్టమైంది ఈ కలజోడు ఇదిగరా. ఇంకా నువ్వు ఏ పిల్లి పిల్ల నువ్వెలా మారాలి? ర్యాంప్ వాక్ చేసి మోడల్ లా మారాలి. మోడల్ అంటే అత్తాపూర్ మోడలేగా. చిచి చాప్రి మోడల్ కాదు, అందంగా బ్యూటిఫుల్ గా ఉండే ర్యాంప్ వాక్ మోడల్. ఓ అదే మనకి చప్రీ మోడల్ తెలుసులే. అయితే మన ఊర్లో అందంగా ఉన్న అమ్మాయిలు ఎవర్రా? ఇంకెవరా? అయితే వెళ్ళి దాన్ని ఏమైనా వస్తువు పట్టుకొచ్చే. అవునా ఇప్పుడు ఇలా చేద్దాం. పట్టుకున్నా వదులు. ఎక్కడికరా నిబ్బా వెళ్ళేది? నా నిబ్బి దగ్గరికి. ఇయ్యే నిబ్బా వేసాలంటే దాని వాచ్ ఉంది కదా, ఏహెచ్ కదా. అంటే మాయాది సూచి జ్ఞాపకం వాచ్. నోర్మై ఆ బొక్కలో బేగం బజార్ వాచ్ కి బాహుబలి రేంజ్ లో బిల్డప్ పెడతాం. నువ్వు ముందు అందులో పడే. సరే మాయా. సారీ సునీత. ఎంత బాగుందిరా. అబ్బాబ్బా చూస్తుంటేనే తాగేలంపెత్తుంది. మరోసారి తాగొచ్చు కదా. ఇది మనుషులు జంతువుల్లో మారడానికి కాదు, జంతువులు మనుషుల్లో మారడానికి. కావాలంటే నువ్వు తాగు, ఏ పందిరానో కోతురానో అయిపోతావు. నేనేం పందాను, నేను సింహాన్ని అవుతాను. అడుగు పంది అరుతున్నట్టు అరుతున్నావు, సింహం అవుతానంటే సింహం. మీరిద్దరు కొట్టుకుంది చాలు, ముందు మాకు అదేదో తయారు చేసి ఇవ్వండి రా. అవునరా జలపాలు, ఇంకా ఎంతసేపు? మాడిపోయిన మసాలా దోశ కలర్ లోకి వచ్చింది కదా, ఇంకో 2 నిమిషాలు ఉండండి అయిపోద్ది. ఇదిగోండి ఈ ఇంట్లోనే ఆ గ్రహాంతర వాసులు మన మామాళ్ళు అందరూ కలిసి మన ఊరికేదో చెడు తలపెడుతున్నారు. అయితే చూద్దాం పదండి. ఇంక చూసేదేం లేదు, సావగొట్టేదే పదండి. పదండి. ఇంకెంతసేపు రా జలపాలు? మాయా ఏంట్రా సౌండ్లు? ఎవరాళ్ళు సోతరాలు? బాబు ఒకసారి రండి. ఊరోళ్ళందరూ కట్టుకట్టుకుని వస్తారా? అవునా? ఏ కట్ట? కొత్తిమీర కట్ట, పాలకీర కట్ట చూస్తున్నాడు. మీరు లోపల ఉన్నారని తెలుసు, తలుపు తీయండి రా. తలుపులు బాతులు కొట్టండి రా. ఇంకెంతసేపు? మా వాళ్ళు కనుక చూసారనుకో సాగు కట్టేస్తారు. అలాగే పట్టించు, మనుషుల్లో మార్చు. వామ్మో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? రే చులపాలు, ఇంకా ఎంతసేపు? బాబాయ్ ఒక్క నిమిషం ఆగి, అయిపోయింది. ఇందులోకి ఏదో తక్కువైందిరా. ఏంటది? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, మెగ్నీషియం, బోరాన్, ఫోటాన్, C2O+H2O. రే నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు క్వశ్చన్ అడిగా? ఆగు, నేనే తీసుకొస్తాను.
వాగరా బాబు, వచ్చొస్తాను సంటి పిల్లల్లో అంత కాల్ చేస్తున్నాం. తెచ్చాను కదా, కలిపి పెట్టేస్తా నాకు. ఇదేంటి ఇది రంగు మారిపోయింది? ఏదో వర్కౌట్ అయినట్టు ఉందిలే, ఇంక ఇది అక్కర్లేదు. రే ఇదిగోండి, వేసేయండి ముగ్గురు 3 షాట్లు. ఇది తాగితే మనుషులను మారిపోతామా? మరి రే గమ్మున్రా, వీళ్ళు తలుపులు బద్దలు కొట్టారన్నారు. రే తలుపులు అడ్డంగా నుంచుంటారా? అలాగంటే కమాన్ జాంజిగిరీస్, ఈ జంతు జీవితానికి బాయ్ బాయ్ చెప్పే మళ్ళీ మన మనిషి జీవితానికి హాయ్ హాయ్ చెప్దాం. Cheers, మామ. Cheers. నేను మళ్ళీ మనిషిలా మారిపోయాను, ఇది నిజమేనా? వసే సౌండ్, నువ్వు మనిషిలా అయిపోయావు. అరే నువ్వు కూడా రా. అమ్మయ్య మామ, ఎన్ని రోజులైందిరా నన్ను ఇలా చూసుకొని. అవునరా, నేను కూడా ఎంత అందంగా ఉన్నాను. పనిచేసింది మందు. మామ, ఇంక మనం లోపలికి వదిలేద్దాం. మళ్ళీ ఏంటిది? వీళ్ళేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏర్రా ఆ జంతువులేరి, ఆ గ్రహాంతరవాసులేరి? ఊరును వాళ్ళ కాడు చేద్దాం అనుకున్నారా? మీ పని అసలు ఏం మాట్లాడుతున్నారండి? గ్రహాంతరవాసులు, త్రివిక్రమ శ్రీనివాసులు ఇక్కడ ఎవరు లేరు. అంతే మాయా, ఏదో ముందు మేనేజ్ చెయ్యి. లేరా? లేరండి. మరి గ్రహాంతరవాసులంట, మాట్లాడే జంతువులంట, నువ్వు తీసుకొచ్చి ఊరికేదో అన్యాయం చేస్తున్నావంట. అవన్నీ ఎవరు చెప్పారు? ఇంకెవరు? మా పాలసీని బాబు. ఆడి మాటలే నమ్మారా? ఆడ అబద్ధం ఆడాడు. అబద్ధం కాదు, నేను నిజమే చెప్పాను. అయితే వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారో అడగండి. మేము బిజినెస్ డీలింగ్ కోసం వచ్చాం. బిజినెస్? ఏం బిజినెస్? ఇదిగో ఈ జలపాలతో మాట్లాడి మన ఊరోళ్ళందరికీ మంచి ఆయుర్వేద మందులు తయారు చేద్దాం వచ్చాం. అవునా? అవునండి, మన ఊరోళ్ళందరికీ జబ్బులు తగ్గడానికి మంచి స్ట్రాంగ్ ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేస్తానంటాడు. అవి మన ఊర్లో వ్యాపారం పెడదామని వచ్చాం. మంచిదే. మరి పాలసీను ఎందుకురా ఇలా చెప్పావు? అంటే నేను చూసా కానీ అడిగితే ఏం చెప్తారండి? మేము పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం ఇష్టం లేక మా మీద అభండాలు మోపి మీ దగ్గర బుక్ చేద్దామని తీసుకొచ్చాడు. పాలసీను మాయా, కొద్దిగా మిస్ మాయా. మనం మిస్ అయ్యారా? కానీ వీళ్ళ ముగ్గురు ఏమైపోయారు? అదే కదా. రే జలపాలు, ఏం చేసేవారు? నేనేం చేశాను మరి? రయ్యలో నాకేం తెలుసు? ఎక్కడ పోయారు ఏటో? మళ్ళీ వెనక్కి తీసుకురారా. వెనక్కి తీసుకురావడం అంత ఈజీ ఏం కాదు. అలాంటివి వస్తే 5 ఏళ్ల క్రితం పారిపోయిన నా పిల్లాన్ని తీసుకొచ్చాను కదా. మరి అలా ఏమా వాళ్ళు ఎట్టిపోయారు నాకు తెలీదు. అలా కూడా వదిలేండి, పోండి ఇక్కడి నుంచి. ఒరే పాపం వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారా? ఏమోరా పాపం. ఒరే అల్లుడు, మా ఎల్పగిరి యురాన్ని మాయం చేసినట్టు కళ్ళ ముందే అలా మాయం చేసాడేట్రా? అవును మాయా, ఈడే పెద్ద మాయల పకీరోలో ఉన్నాడు. మేకని తీసుకెళ్లి పులిబోన్లో పెట్టినట్టు మన జాంజిగిరిని తీసుకెళ్లి జాదుగడి చేతిలో పెట్టాం. ఎక్కడ పోయారో ఏంటో. అవును అల్లుడు, మనం ఈడో పెద్ద సైంటిస్ట్ అని దగ్గరికి వచ్చాం. ఏదో ఒక మ్యాజిక్ చేసి మార్చేస్తాడు అనుకున్నాం గానీ మొత్తానికే మాయం చేస్తాడు అనుకోలేదు. అసలే కమిషన్ లేకుండా నా ఒక్క ఇంటికి కూడా ఇచ్చాను. అలా అయితే కాస్ట్లీ రిబ్బన్ కళ్ళద్దాలు కూడా ఇచ్చేహన్నాయి. ఇచ్చేలే, జాతరలో కన్నా రిబ్బన్ కళ్ళద్దాలు. నిన్న సులుతు వాచ్ కూడా త్యాగం చేశాను. అయినా పాపం జాంజిగిరి మనుషుల్లో మారలేదు. బాధ వచ్చేస్తుంది మాయా. ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి గాని మన వాళ్ళు కానొస్తారేట్రా? అరెస్టే, మనం ఏడితే ప్రయోజనం లేదు. ఇలా జొలపలగండి 2 పీకితేనే ఏదో చెప్తాడు. అవును రే బాబు, ఈ సమస్యకు కూడా సొల్యూషన్ ఆడి చెప్పాలి. నేను చెప్పిస్తాను కదా. ఇప్పుడు చూడండి ఈరబాబు గడ ఆడిచ్చాట. అయ్య బాబోయ్, ఓట్లు అడుక్కునే పొలిటీషియన్ లాగా అన్నిసార్లు వస్తారేట్రా? ఓట్ల కోసం కాదురా, నీకు పోట్లు పడతామని వచ్చాం. టాకింగ్ లేదు, చాటింగ్ లేదు. సాట చెక్కేస్తారు నీకు ఈ రోజు. అయిపోయింది, నీ పని అయిపోయింది. నేను చేయాల్సిందంతా నేను చేశాను కదరా. అలా ఎక్కడ పోతే నేనేం చేయను? చీటీ పాటలు అయిపోయి పెట్టేసినట్టు ఇప్పుడు నాకు సంబంధం లేదంటే అలాగరా? వాళ్ళని మాయం చేసి నువ్వే కదా.
ఇది నా చర్య కాదు, రసాయనిక ప్రతిచర్య. చర్య లేదు, కొరటాల ఆచర్య లేదు. వాళ్ళు ఎక్కడికి మాయం చేసావు చెప్పు, వాళ్ళని నేనేం చేస్తాను రా. ఏమో మాయాజాలం చేసి మంగోలే పంపేమో, ఇంద్రజాలం చేసి ఇథియోపియా పార్సల్ చేస్తావేమో. లేదురా, ఇడు మొక్కం చూస్తే కిడ్నాప్ చేసి కసిగిస్తాను పంపేసి ఉంటాడు. అన్ని దేశాలు పంపే డబ్బు నా దగ్గర ఉంటే వాళ్ళని ఎందుకు పంపిస్తాను రా, నేనే వెళ్తాను గాని. ఏయ్, ఇక నిన్ను మంచిగా అడిగేది లేదు. వాళ్ళ వెనక్కి తీసుకొస్తావా లేదా మూతి మీద గుద్దేమాటవా? రే, వాళ్ళ వెనక్కి తీసుకొస్తావా లేదా ఈ కుర్చీ మడత పెట్టి? అలా కాదురా, ఈ నా మంచానికి కట్టేసి లుంగిలో జరగలేసేద్దాం. ఓరి బాబు, మీరేంట్రా నన్ను తగులుకున్నారు? ఆ జాంజిగిరీస్ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. అసలు ఏం జరిగింది? నేనేంటి మళ్ళీ కుక్కలా అయిపోయాను? రే గోరా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నేనేంటి మళ్ళీ పిల్లలు అయిపోయాను? చిచ్చి. అరే మామ, నాకింకా ఎత్తు పళ్ళు పోలేదురా. పైగా ఆకలి కూడా వేస్తుంది. ఎప్పుడో గంట ముందు తిన్నాను. రే తిండిపోతావా? ముందు మనం చూడాల్సింది తిండి కోసం కాదురా, మనం మనుషుల్లా మారడం కోసం. ఎంతకీ మన వాళ్ళందరూ ఏరి? మామ అల్లుడు ఆ పిచ్చ సైంటిస్ట్ గడు ఏరి కనబడట్లేదేంటి? కొంప తీసి మాయమైపోయారా ఏంటి? వాళ్ళు మాయమై ఉండరు, మనమే మాయమైపోయి ఉంటాం. మాయమైపోతే కనబడకూడదు కదా, మరి నువ్వు నాకెందుకు కనిపిస్తున్నావు? నేను అంటుంది వాళ్ళు. మనం తాగితే వాళ్ళు ఎందుకు మాయమైపోతారా? పిచ్చి మాలకం. ముందాలు ఎక్కడున్నారో ఎతుకుదాం పద. మేకప్ లేనప్పుడు అద్దంలో నీ మొహం చూసుకున్నట్టు అలా షాక్ అయ్యేవేంటే? ఒరే ఎదవా, గూగుల్లో ఇంటర్నెట్ లేనప్పుడు డైనోసార్ పరిగెట్టినట్లు ఇందాక నుంచి పరిగెడుతూనే ఉన్నాం, కానీ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? అబ్జర్వ్ చేసేంత అద్భుతంగా ఇక్కడ ఏముందని ఒకసారి తల పైకెత్తి చూడరా. ఇదేంటిది? ఎంత అయిపోయింది? అదొకటే కాదు మామ, చుట్టుపక్కల ఐటమ్స్ అన్ని కూడా చూడు. ఈ ఐటమ్స్ అన్ని ఏంటి? ఇందాక దాకా 1 MB లా ఉండాలి, ఇప్పుడు 1 GB లా అయిపోయాయి. అవి పెద్ద ఏమలేదురా, మనమే చిన్నగా అయిపోయాం. అవునరా, మనమే లిల్లీ పుట్ల అయిపోయాం. లిల్లీ పుట్ట? లిల్లీ పుట్ట? అయితే నేను ఇప్పుడు ఫుల్ బిర్యానీ తినలేనా? ఆ ఫుల్ బిర్యానీ తినాలంటే నీ ఫుల్ జీవితం సరిపోదురా ఇప్పుడు. అదేంటి మామ? అదే అడుగుదాం ఆ గోరగాడిని, ఎక్కడున్నాడు ఎదవా? మీరు నన్ను ఎంత సాగుకొట్టినా నేను వాళ్ళని వెనక్కి ఎలా తీసుకొస్తాను రా. తీసుకురాకపోతే చంపేస్తాం, వాళ్ళు మా ఫ్రెండ్స్. అయ్యి బాబోయ్, వీళ్ళేంటి కాలు కంటుకున్న బబ్బుల గమ్ములు ఎలా తగులుకున్నారు? వదిలేటట్లేరు, వీళ్ళని ఎలాగైనా వదిలించుకోలే. రే 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 రే, నాకు గుర్తొచ్చింది వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడున్నారా? చెప్పు 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 చెప్పు. మీరు పాత సినిమాలు చూస్తారా? పాత బట్టలు వదలను, ఇంకా పాత సినిమాలు ఎందుకు వదులుతాను? అన్ని చూసేస్తాను. పాత సినిమాలు ఏంట్రా బాబు, భూత్ సినిమాలు కూడా చూసేస్తాం. అమ్మయ్యా, అది చాలే ఈ ఎదవల దగ్గర నుంచి తప్పించుకోవడానికి. అయితే బాలయ్య బాబు ఆదిత్య 369 సినిమా చూసారా? అలాంటి 69 చాలా చూసాం గానీ ముందు మ్యాటర్ చెప్పు. అందులో మన బాలయ్య బాబు మిషన్ ఎక్కి మాయమైపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇంకెక్కడికి? రాజుగారు కోటకి. అందులో సిల్క్ స్మిత్ కూడా ఉంటది, నేను చూసాను. సిల్క్ ని చూసావు గానీ ఈ లాజిక్ ని చూడలేదేట్రా? ఏ లాజిక్? మాయమైపోయిన తర్వాత రాజుగారి కోటలోకి వెళ్ళిపోతారన్న లాజిక్. అంటే ఇప్పుడు మనోళ్ళు కూడా రాజుగారి కోటకి వెళ్ళిపోయారా? అంతే కదా మరి. వాళ్ళు ఎక్కడో దాచేసి రాజులు గాజులు అని కబుర్లు చెప్తారా? నిజం చెప్తున్నాను రా బాబు. ఈ రోజుల్లో రాజ్యాలు వాయిద్యాలు ఎక్కడున్నారా? వెనకటికి నీళ్ళంటోడే ఆ కాఫీ నా మొహాన్ని కొట్టరా అంటే కప్పుతో పాటు నా మొహాన్ని కేసి కొట్టేశాడంట. అలాగే రాజులంటే కత్తులు కటార్లు వేసుకుని గుర్రాల మీద స్వారీలు చేసేవాళ్ళు కాదు, ఊర్లో పవర్ ఉన్నవాళ్ళు. పవర్ అంటే మన ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు దారిలోకి వచ్చావు, అప్పుడు రాజు ఇప్పుడు ప్రెసిడెంట్. ఆడింట్లో ఉంటాడు, వెళ్ళి ఎత్తుక్కో. కరెక్టేరా జొల్పాలు, చాలా లాజికల్ గా చెప్పావు. లాజిక్ అయితే అక్కడికి వెళ్తే దొరికేస్తారంటావు. మరి అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. సరేరా, మాయా పద వెళ్దాం. ఒరే అదిగో గోరగాడు. పక్కనే మామ అల్లుళ్ళు. ఏంట్రా 100 కంప్లైంట్లు తాగినట్టు అంతే పేరు. ఒరే తిండిపోతాడా, కాంప్లైంట్ కాదురా, వాళ్ళకి మనం కంప్లైంట్ చేయాలి. పద పద మరి, పరిగెట్టు. రే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పరిగెట్రా మరి. వెళ్ళిపోయారు.
ఇదేంటి ఇలా అయింది? మనం ఇప్పుడు మనుషుల్లా మారేది ఎలా? వాళ్ళేమో బయటికి వెళ్ళిపోయారు, ఈ గోరగడేమో వాడికేం తెలియదు అంటున్నాడు. ఇప్పుడు ఎలా? ఏంటిది? వరదలో తడిచి బాధపడుతుంటే బురదొచ్చి మీద పడినట్లు ఈ ఆకేంట్రా మన మీద వచ్చి పడింది. అదే కదా. ఇంతకీ ఆకు తినొచ్చా? టేస్టీగా ఉంటదా? ఎన్ని మేకు తినరా బాగుంటది. సర్లే, ముందు దీనిలోంచి బయటకు వచ్చే మార్గం చూడు. మార్గం చూడడం, మార్గదర్శిలో జాయిన్ అవడం ఏం లేదురా, దీన్ని తొయ్యడమే. అవట్లేదు మామా. నాకు కూడా అవ్వట్లేదు. ఎవరో మహానుభావుడు ఆకు తీస్తున్నాడు రా మన కోసం. ఎవరది? ఈ ఆకు తీయడానికి రాలేదు, మన ప్రాణాలు తీయడానికి వచ్చాడు. అదేంటి మామ అలా చూస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం? పేస్ట్ వేసాడు, పళ్ళుతో సబ్బెట్టాడు, ఒళ్ళు రుద్దుతాం. ఏం చేద్దాం ఏంట్రా, ఏం చేద్దాం? పరిగెడదాం పద. అలాంటప్పుడు మనమే వాడిని వదిలించుకోవాలి. పరిగెట్టనే మార్గం, పరిగెట్టు. అప్పించిన వాళ్ళ వెనకాల పడతానే ఉన్నాయి. ఏదో చేయరా మామా. నేను పరిగెడుతున్నాను కదరా, ఇంకేం చెయ్యాలి? పరిగెట్టం కదరా, దాని నుంచి తప్పించడానికి ఏమన్నా చెయ్యి. ఒక ఐడియా, మీరు వీటిని పరిగెట్టిస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఈ రెండు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది కారం, ఇది మనకు అక్కర్లేదు. ఇదేంటి, ఇది చింతపండు, ఇది కూడా అక్కర్లేదు. ఇదే మనకు కావాల్సింది, షుగర్. మిమ్మల్ని కాపాడడానికి తీసుకొచ్చారా ఈ షుగర్? ఇంకేం చూస్తున్నావురా, దాన్ని తీసి వాళ్ళ వైపు విసురు. ఓకే. అమ్మయ్యా, థ్యాంక్స్ మామ కాపాడినందుకు. అమ్మో, కొంచెం ఉంటే చచ్చిపోతావురా. ఎరా, ఇంకో యాప్ లేదా? ఒకదాన్నే ముందు వెనక తోవేస్తున్నారు. సర్లే, మీకు సొల్యూషన్ ఇస్తాను. సర్లే, అట్లాగండి. ఇంట్లో చిన్న పని ఉంది, చూసుకుని వస్తాం. లోపలికి ఎలా ఉంచి చెయ్యట్లేదు. రే, టైర్ల కింద నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కేస్తాను, అట్లాగపోతే. ఏంట్రా దిష్టి నిమ్మకాయలాగా ఎలా తగిలేరు? మీరు ఆగనా, వాళ్ళతో నేను డీలింగ్ చేస్తాను. నేనే హైటర్ను. ఒరే తమ్ముళ్ళు, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను రా. అది మీరు చెప్తే నేను బయటికి పోతాను, చెప్పకపోతే నేను లోపల పోతాను. ఓకేనా? 2 రోజులు ఎంతరా? ఆహా, లెక్కలు బాగా వచ్చానమాట. అయితే చెప్పండి, 12 13 ఎంత? సరే, మీరు లెక్క కూడా ఉండండి. ప్రెసిడెంట్ గారు, ఎవరో పలకట్లేదు. ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారు లేరా, మన పని మనం కానిచ్చేద్దాం. ఒరే, ఎంత పెద్ద కొంపలో ఎక్కడ ఎత్తుకుతావురా? ఎక్కడెక్కడేటే, ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుదాం. దివాన్ గాట్లు, సోఫా సెట్లు, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, మంచాలు, కంచాలు, కబోర్డ్లు, విండో కట్టెన్లు, డోర్ కట్టెన్లు, సీలింగ్ ఫ్యాను, ఆయిల్ క్యాను, ఇలా ఎక్కడ పడితే అక్కడ విడిగా ఎదిగేద్దాం. ఎక్కడో చోట దొరికేస్తారు. సరేరా, ఎత్తుదాం పదండి. నేను కళ్ళు మూసుకొని లెక్క పెడతాను, ఈ లోపు మీరు వెళ్ళి ఎత్తకలే. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. నేను కళ్ళు తెరుస్తున్నాను. ఇప్పుడు మనం కూడా ఎత్తకడం మొదలెడదాం. అబ్బా, ఏంటిది? అమ్మో, దొంగడు.
అనుకున్నారా పెనం మీద పరోటా అనుకున్నారా అలా కాల్చేశారు. అలా సొత్తరేటండి బాబు, ఇక్కడ మండిపోతుంది. కొంచెం ఐస్ గడ్డలు అట్టండి. నీ ముఖానికి మళ్ళీ ఐస్ గడ్డలు ఒకటి తెస్తాను, ఇది పట్టుకో. అబ్బా 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 అబ్బా. పులి ఇట్రా 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 ఇట్రా. ఏంటి మాయా? ఎరా ఇల్లంతా నెతికేవా? అంతా నెతికేయను గానీ ఇదిగో ఈ ప్రెసిడెంట్ గడి బెడ్రూమ్ ఒకటే బ్యాలెన్సింగ్. అయితే నేను దొడ్డేపు నెత్తుకుని వస్తాను, నువ్వు తొందరగా ఫినిషింగ్ చేసుకుని వచ్చాయి అన్నట్టు మర్చిపోయాను. నువ్వు ఎవరికి కనబడలేదు కదా? లేదు మాయా, నేను ఎవరికి కనపడలేదు. ఆ జాంజిగిరీస్ నాకు కనపడలేదు. అది ఆ ప్రెసిడెంట్ కి అసలా కనబడక ఆడిప్పుడు పడుకున్నాడు. ఆడు లేవకుండా జాగ్రత్తగా ఎత్తుకు. పొరపాటున ఆడు లేచాడనుకో నీకు సావే. అలాగే మాయా, వెళ్ళి సైలెంట్ గా నెత్తుకొని వచ్చేస్తాను. మంచం కింద నెతుకుదాం. ఎక్కడా లేరేంటి? ఎవర్రా మీరు? మా ఊరు నాశనం చేయడానికి వస్తారా? ఎవరు మైండ్? ఎవర్రా ఏలియన్స్? నువ్వేనా ఏలియను? నిద్రలో మాట్లాడుతున్నారా? నేనుండగా మా ఊర్లో ఏగో కూడా వాళ్ళు. అమ్మో, ఈ ప్రెసిడెంట్ ఏంటి ఎంత వైల్డ్గా ఉన్నాడు? కొంచెం ఉంటే చచ్చిపోతాను. అర్జెంట్గా బయటకు పోవాలి. అబ్బా థ్యాంక్స్ అండి బాబు. అబ్బా దోశ పెనం మీద నీళ్ళు వేసినట్టు ఎంత సుఖం ఉందో. ఏంటండి ఇల్లు తుడుతున్నారా? తుడుతాను రా, ఇల్లే తుడుతాను గాని ముందు నువ్వు చెప్పు, స్నానం చేసావా? చేసానండి, మొన్న పెద్ద పండక్కి. పొద్దున్న పూజ చేసావా? పూజలో గట్ట చేయనండి, పూజలో పేదాలు తింటాను అంతే. అయితే మడికట్టుకుని తులసి మొక్క చుట్టూ తిరగలేదన్నమాట. తులసి అనే అంటి చుట్టూ తిరుగుతున్నాను తప్ప తులసి కోట చుట్టూ తిరగనండి. అయ్య బాబోయ్, ఈవిడ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అవును, ఈవిడికి పట్టింపులన్నీ ఎక్కువ కదా, మర్చిపోయాను. బాబు అయ్య బాబాయ్, అమ్మగారు, ఏడు ఏమైంది? జ్యూస్ పిండేసిన బత్తాకి ఎలా అయిపోయి? ప్రెసిడెంట్ కొలబోటు చేసాడు మాయా. ఎదవా అప్పటికి చెప్పానా అని లేపద్దని? నేనెక్క లేపను మాయా. ఆడే లేచాడు, కొట్టాడు, పడుకుని పోయాడు. పిల్లనా కొడుకులు పని చేయడం చేత కాక పత్తిత్ కబుర్లు అన్ని దొబ్బుతారు. ఏంటి మాయా అలా అంటావు? మరే మనం ఏమన్నా దాన్ని డీలింగ్ చేస్తుంటే దాన్ని హీలింగ్ చేస్తున్నట్టు ఉండాలి. ఎక్కడన్నా పని చేస్తున్నాం అంటే ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ మన కంట్రోల్లోకి వచ్చేయాలి. ఏదన్నా ఇంటికి వెళ్తే కిటికీలు ఎక్కడం కాదు, ఆ ఇంటికి వాడిని ఇటుకలు లెక్క కూడా ఉండాలి. మొత్తం అంతా మన ఆధీనంలోనే ఉండాలిరా. మనం నింజాలా పని చేయాలి, తెలుసు కదా? నింజా స్టామ్ రేంజర్ ఫామ్. అయ్ బాబా నిందలాగే అయిపోయావు మాయా. నింద స్ట్రామ్ అన్నో తండ్ర స్ట్రామ్ కొట్టినలాగా అయిపోయా. ఏంటండి అమ్మగారు మీరు ఎప్పుడు వచ్చారు? ఆ క్వశ్చన్ నేను అడగలరా? మీరు కూడా స్నానం చేయకుండానే వచ్చారు కదా ఇంట్లోకి. బాబా అలా కదండి, ప్రతి పండక్కి చేస్తాం స్నానం. ఏంటి నా తల అంతా తిరుగుతోంది? ఎందుకంటే మనం ఈత కొట్టింది వాటర్ లో కాదు, ఆల్కహాల్ లో. అవునా చూడండి, నాకు చిన్నప్పటి నుంచో కోరుకుండేదే ఇప్పటికన్నా మందులో ములిగి తేలాలని. ఆ కోరిక నెరవేరిపోయింది. అంటే మనం వచ్చింది వాటర్ లో కాదా, వాట్కాలోనా? అవును మామా. ఓరి దేవుడా, ఏంటి పరిస్థితి? ఇదేంటే మళ్ళీ వచ్చింది? ఉసి మా దగ్గర తినడానికి ఏం లేవే. అది వచ్చింది మనల్ని తినడానికే. వామ్మో, ఇప్పుడు ఎలా? ఆ చుట్టుపక్కల ఉన్న ఆయుధాలు ఏమైనా అందుకో. అరే మామా, నేను మోయగలిగింది ఒకటే ఉంది, తీసుకో. ఏంటి టూత్ పిక్
సర్లే, వీరుడి చేతిలో విరిగిన వస్తువైన వేరాయుధమే. పద చూసుకుందాం. రావే యాంటు, ఈ రోజు చిరుగుద్ది నీ ప్యాంటు. ఈ టూత్ పిక్ తో పల్లె గుచ్చుకుంటా అనుకున్నావా? నీ కళ్ళు కూడా గుచ్చుతా. ఇటు రా. ఎల్లు జాకెట్ ముక్కలు పట్టుకురా, వాడికి సీమంతం చేద్దాం. మరి నాకేం తెలుసా? వాట్ ఏ బ్యూటీ. స్పైడర్ మ్యాన్ లే కాదు మావా, నీలాంటి నిజమైన స్పైడర్లు కూడా హీరోలే. థ్యాంక్ యూ మమ్మల్ని కాపాడినందుకు. ఏంట్రా ఏంటి మామ వీడు? బయటికి తీసుకుపోతున్నాడు వీడు. ఎక్కడున్నావు మావా? ప్రపంచం అంతా తిరిగేసి కనపడుతుంది ఏంటి? అసలు ఏమైంది? నీ ఒంట్లో రక్తం అంతా నీ మెదడులోకి వచ్చిందిరా. అంటే మనం చావుకి అతి సమీపంలో ఉన్నామని అర్థం. అసలు ఏమైంది? అసలేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని వేణుస్వామిలో కూర్చొని నీకు జాతకాలు చెప్పలేను. మనం ఈ వలలోంచి బయటికి ఎలా పడాలో ఆలోచించండి. నా పళ్ళతో కొరుకుదామన్నా అందసావట్లేదు ఈ వెబ్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి కష్టాలు మాకు? ఇందులోంచి బయటపడేది ఎలా? రే మామా, నువ్వు కష్టపడి నీ చెయ్యి బయటికి తీసావనుకో, నా హెయిర్ లో ఉన్న హెయిర్ పిన్ తీసుకోవచ్చు. అది చాలా షార్ప్ గా ఉంటుంది. సౌండ్ ముద్దొచ్చేస్తున్నావే. బూజు పట్టిన బ్రెయిన్ లో ఎంత బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది చూడు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. థాంక్స్ రా. జై బజరంగ బలి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. సక్సెస్ గ్రాండ్ సక్సెస్. నేను లేకపోతే మీరేమైపోతారా? ఈ హ్యాపీ మూమెంట్ లో నాకు స్టెప్ వేయాలని ఉంది. పుష్ప 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 రాజ్. పుష్ప స్టెప్ వేసి చాలు గాని ముందు నాకు ఆకలేస్తుంది, ఏమైనా సెట్ చేయి. ఈడో పిచ్చి పుష్ప. పద పుష్పం దగ్గరికి, నీకు పుష్కలంగా ఫుడ్ పెడతా. ఇది నోట్లో పెట్టుకొని జుర్రు. మామా భలే ఉంది మామ, తీయగా. దాన్నే హనీ అంటారా? హౌలే. నాకు ఇంకా కావాలి. ఉన్నాయి పిల్లలందరికీ ఉన్నాయి. ఆగండి. ఏంటి తుఫాన్ ఏమైనా వస్తుందా? గట్టిగా దేన్నైనా పట్టుకో. మేకప్ కాదు, ముందు మన ముగ్గురు ఎగిరిపోతాం. ఇదేంటి మొత్తం అంతా తాగేస్తుంది మనకు ఉంచకుండా? ఒరే వేస్ట్ ఫెలో, ఇవి ఇక్కడి నుంచి తీసుకెళ్లి టేన్ పొట్లో పెడతాయిరా. వాటిని మన మనుషులు సేకరించి హనీ చేసి అమ్ముతారు. ఇప్పటి వరకు తాగుతున్న హనీ ఎలా వచ్చింది? పాస్ట్ లో మనం తాగిన హనీ అంతా వీటి నోట్లోంచి వచ్చిందా? నువ్వు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నావేమో, దీంట్లో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. ఏంటి మామా? చాలా బాగుందిరా, కానీ రిస్క్ ఏమో. ఈ సన్నిగడికి రిస్క్ అంటే రసుకుతున్నంత ఈజీ. నువ్వేం కంగారు పడకు. ముందు మీరిద్దరు వెళ్ళి హనీ కలెక్ట్ చేయండి. అదేంటి మాయా అలా చెత్త కొట్టేసింది? అవును రాల్టు, మన ఈప్ మీద బాదిన బాదుళ్ళు వరల్డ్ కప్ లో బ్యాట్ తో బాదుంటే అన్ని కప్పులు నమ్దే అయిపోతుండ్రా. ఏరాయిరు బాబు, నువ్వేమంటావు? నువ్వేదంటే అదే. ప్రేయర్ బాబు, ఇటేపు మాట్లాడుతుంటే అటేపు చూస్తాడురా. అటేపు మొహమ్మద్ డాన్స్ చేస్తుందా? లేదురా బాబు, ఆ ముసల్దాన్ దెబ్బలకి మెడెట్టేసింది. అవునా? అది అబ్బా
తగ్గిందారా? లే బొందా ఇప్పుడు ఇటే పట్టేసింది. అయితే ఒక నిమిషం ఆగు. అబ్బా ఈ వ్యూ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? వద్దురా బాగాలేదు, ఎలాగ తిప్పే. సరే అయితే నీ ఇష్టం. ఏ జాన్ జిగ్రీస్ తయారైంది హనీ, ఇక మొదలు పెడదాం మన పని. రెడీ మామా. ఇటు కాదే ఇటు, ఇటు కాదే ఇటు. మామా జాగ్రత్త మామా. నా చేతిలో ఏముందిరా, ఇది కంట్రోల్ అవ్వట్లేదు. అది లెఫ్ట్ రైట్. మామా నాకు డౌట్, ఇది వెనకాల నుంచి పాస్ కట్టపోయేది కదా. మామూలుగా అయితే పోయిదో, కానీ నీ మొహం చూసి పొయ్యాలనిపిస్తే పొయ్యొచ్చు. రెడీగా ఉండా. సర్లే జాగ్రత్తగా పట్టుకోండి. అదిగో మా వాళ్ళు. ఏమిటే నువ్వు పక్కకి బా. ఇదేంటిది ఎంత వైల్డ్ గా తయారైందే? ఇది కంట్రోల్ అవ్వట్లేదే. అబ్బా స్నానం చేసి ఎన్ని రోజులైందో, ఇప్పుడు ఫ్రెష్ గా గాలి తగులుతూ ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావే? అబ్బా 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 గాలేంటి గుచ్చుకుంటుంది. అబ్బా 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 అబ్బా. అబ్బా చి పో అవతలకి, నాకు మూడ్ బాగోలేదు. చి పో అవతలకి. నీ పని ఇలా కాదు గంగా, సారీ. అసలేమవుతుంది? నేను చూసింది నిజమే, వాళ్ళకి చెప్పింది నిజమే, ఆఖరికి ఆ కుక్క మాట్లాడింది నిజమే, ఆ కుక్క చేత తన్నులు తిన్నది నిజమే. కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టించే సమయానికి వాళ్ళని జిమిక్ చేసి మాయం చేశారు. తద్వారా నన్ను ఊరు వాళ్ళందరి ముందు ఈ ఎదవని చేశారు. కానీ ఈసారి ప్రత్యక్ష సాక్షితో వెళ్లి వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకొని నా నిజాయితీని నిరూపించుకుంటా. కంట్రోల్ అయితే మావా, కంట్రోల్ అయితే. ఇప్పుడు దారిలోకి వచ్చింది. మనం చెప్పిన వాటి వింటుంది. ఇదిగో ఇది లెఫ్ట్, ఇదిగో ఇది రైట్, అప్ డౌన్, సూపర్, ఇక స్ట్రైట్. పదండి వెళ్దాం. యారా గోరా, మాకు సినిమా కథలు చెప్పి చల్లగా సైడ్ వేద్దాం చూస్తావా? నువ్వు మాకు బాలయ్య బాబు సినిమా కథ చెప్పి బానే బొమ్మేసావు. మమ్మల్ని అక్కడ బంతా ఆడేసుకుంది. వెయిట్ రా వెయిట్. ఏమైంది అసలు? ఏమైంది? పొలగొడుతుంది. అది అక్కడ పొల్లా కొడితే మేము తుప్పల్లో పడ్డాం.
ఓ బాబాయ్ వీళ్ళని సితగొట్టేసినట్టున్నారు వాళ్ళు. మనం కామ్ చేయకపోతే కుమ్మేసేటట్టున్నారు బాబాయ్. రే ఏట్రా సూత్రం మా ఫ్రెండ్స్ దిక్కులేని చేసేసి దిక్కుమాల ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తావా? అయ్య బాబాయ్ అబ్బా వదలరా బాబాయ్. వదలకమయ్యా మన వాళ్ళు వెనక నుంచి లేకేస్తున్నావు వదలకు. అయ్య బాబాయ్ అబ్బా. ఎంత సీరియస్ డిస్కషన్ ఉంటుంది బెట. రే నువ్వు నన్ను సితగొట్టేస్తేనే వాళ్ళని వెనకాల తీసుకురాను, నేను చచ్చిపోతే. ఒరే సాగరం నిజమే కొనుక్కో. వాళ్ళని ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు తెలీదు. వాళ్ళు 10 నిమిషాల్లో నా ముందు ఉండాలి, లేకపోతే నీ పంచి నీ మెడకు కట్టి సూర్యహత్తం. అయ్య బాబాయ్ వాళ్ళని తీసుకురాకపోతే వీళ్ళు సాగొట్టేసేలా ఉన్నారు. తెత్తానులేరా బాబు తెత్తాను ఆగు. వాళ్ళకి ఏమై ఉంటది? అరే చెత్త నా కొడకల్లారా, మీ కళ్ళ ముందే ఉంటే మీరు ఎక్కడో వెతుక్కుంటారేట్రా? అబ్బా వీళ్ళేంటే ఇలా కొట్టేస్తున్నారు? మనం ఇలా ట్రై చేయడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు మామా. లేకు నీ అమ్మ సిరా ఇది చెప్పావు బాబు, నువ్వు నీ పని చెప్తా నాకు. మీరేట్రా ఇలా అయిపోయారు? ఎలా ఏమైంది? చూడరా చూడు. ఏడు తింటేగా కొట్టేస్తా నాకు. కొట్టడం కాదులే, భూకంపం ఏదైనా పట్టుకొని చూడు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అమ్మయ్యా వీడికి కనబడ్డాం. యాహూ వీళ్ళు వెళ్ళి పుట్లు అయిపోయారా? వీళ్ళు భలే ఉన్నారా చూడటానికి. అయితే అలాగే ఉంచేద్దామా? దవడ వాచిపోద్ది వాళ్ళు మామూలు. జాంజిగిరీస్ రండి నా చేయి మీద వాలండి. అరే చాలా హ్యాపీగా ఉందిరా మీరు మమ్మల్ని చూసినందుకు. అప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నావో. అవునరా ఆకలేసిన ముందు ఏమన్నా పెట్టండిరా. ఏంట్రా తింగర చూపులు చూస్తున్నారు? మాయ ఏదో చెప్పడం ట్రై చేస్తున్నారు కానీ అర్థం కావట్లేదు మాయ. ఎలా అర్థం అవుతురా? వాళ్ళు ఎంత ఉన్నారో మనం ఎంత ఉన్నాం. ఏదైనా డివైస్ కావాలి. డివైజా అంటే మన గుడిగాడ మైక్ సెట్ పెట్టుకొచ్చానా? అట్టుకొచ్చి అప్పుడు నీకు రేసేస్తారు ప్రెసిడెంట్ గారు. మరి ఎలాగా? దీనికి ఎదురు టెన్షన్ పడతారా? ఆగండి. మన మాటలు వినపట్లేదని ఇది పెట్టినట్టున్నాడా? ఒర్రే మాయా మరి అలా ఉంటది మా ఏడు ప్లాన్ అంటే. మమ్మల్ని మనుషుల్లా మార్చమంటే ఏంట్రా లిల్లీ పుట్టులు చేశారు? ఇదిగో అంత ఈ పిచ్చి గోరాగడి చేసిన పని. ఓ మమ్మల్ని పెద్దగా చెయ్యండి రా. అదే పనిలో ఉన్నాం. ఆగండి రే గోరా ఏదో చెయ్యి. ఆగండి వెంటనే చేసి ఇచ్చేయడానికి టీయో కాఫీయో కాదు, టైం పడుతుంది, ఆలోచించాలి. తించు ఒరే నాకు ఆకలేస్తుంది ఏమన్నా ఇవ్వండిరా. ఇస్తాను ఆగరా. పాపం ఆగలేస్తున్నట్టుంది మా వాళ్ళకి. ఇదిగోరా తినండి. థ్యాంక్స్ రా. అబ్బా ఎంత పెద్దగా ఉందో, ఎగ్జిబిషన్ లో పెట్టే పెద్ద అప్పడం లాగా. వచ్చింది ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందంట. ఏంట్రది చెప్పు. చేస్తున్నప్పుడు దీంట్లో ఏం పడిందో తెలీదు, చిన్నగా అయిపోయారు. ఈసారి పెద్ద కావాలంటే దీంట్లో ఏదో ఒకటి పెద్దది వేయాలి. పెద్దదంటే ఏనుగు తేవాలా ఏంటి? కొంప తీసి ఏనుగు అక్కర్లేదు, ఏనుగు తోక. తోక కావాలా? కాదు తోకమే కావాలి. మరి ఎందుకు లేటు? అల్లు అడవికి వెళ్ళి తెచ్చి. అలాగే అయ్యి దొరికింది. ఇదే కప్పలే ఎంత స్పీడ్ వస్తా. వర్క్ మీద డెడికేషన్ లే. ఇదిగో ఏక ఇగో నీకో చొక్క, నీకో చొక్క, నీకో చొక్క. తాగండి. Come on, Janjigris, let's take a bottoms up. పని చేస్తుందా? ఏమోరా హౌలే, ఇచ్చి నీకే తెలియాలి. చేత్తదాగు, కంగారు పడక.
అదేటండి ఎలా అయిపోయారా? మరే నేను చెప్తే వినలేదు, నీ కళ్ళారా నువ్వే చూసావు కదా. అవునండి, మాయాజాలం మంత్రగాలు అందరూ ఇక్కడే ఉన్నారా? ఇంకెందుకు లేటు, పద ఊర్లో వాళ్ళందరినీ తీసుకొద్దాం. ఏం లేట్రా ఇంత చేస్తావు? అమావాస్య రోజు పుట్టిన ఎదవా అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఏది సరిగ్గా చేయడం తెలియదు ఎదవకి. నాకేం తెలుసు ఏమా? ఏమో ఏంట్రా? వావ్ వావ్ వావ్, ఎంత హ్యాపీగా ఉంది. ఇలా రండి మావా, ఒక హగ్ ఇచ్చుకోండి. నిజమేనా? నిజమేనండి బాబు, నేను కళ్ళారా చూసారా. అయితే ఇంకెందుకు లేటు, విలేజ్ వారియర్స్ కమాన్. అరే ప్లీజ్ రా, అదే చేస్తాం, మమ్మల్ని మనుషుల్లో మార్చండి రా. అవునరా, ఇంక అడ్వెంచర్లు చేసే ఓపిక లేదు. మాకు కూడా ఓపిక లేదు. అయినా ఈసారి అడ్వెంచర్లు అంటే వీడికి సీట్ పంచర్లు అయిపోద్ది. ఆగండి రా, ఆలోచించుకునేవ్వండి, మారుతానులే. చించు చించు, ఒరే మీరు చిన్నగా అయిపోయినప్పుడు మీ పాటలన్నీ చిన్నగా అయిపోయినాయి కదా, మరి పెర్ఫార్మెన్స్ ఫుల్ గా ఉందా చిన్నగానే ఉందా? రే ఏ పార్టీ గురించి రా మాట్లాడుతున్నావు? అదేరా నీ బ్రెయిన్. ఓ బ్రెయినా, బానే పనిచేసింది నాయన. నాకు కూడా చిన్నగా మారాలందరా. నీది ఆల్రెడీ చిన్నదే కదరా. అదే రా నీ బ్రెయిన్. ఏం లేదు కానీ రా గోరా, ఏంటి మా పరిస్థితి? నన్ను కొంచెం ఆలోచించుకునేవ్వండి రా. సారాలు కలుపుకునే చేత్తో సాహసాలు చేయమంటే మామూలు విషయం కాదు. జస్ట్ గివ్ మీ సమ్ టైం. A square plus b square is equal to 2ab minus c square is equal to b square into 2ab. ఇదేదో టైం ట్రావెలింగ్ పోర్టల్ లా ఉంది. ఏంటిది పొట్లమా? ఏం పొట్లం? పొట్లాలు పరోటాలు కాదు ఎదవా, పోర్టల్. టైం ట్రావెలింగ్ వాడే పోర్టల్. అవునా? అందులో ఏముంటాయి? వాచీలు గట్రా ఉంటాయా? వాచీలు ఉంటాయా? ఆగమయ్యా, సుడిది వచ్చి అట్టుకొచ్చేస్తాను. అందులో వాచీలు గోచీలు ఉండవరా, అది వేరే ప్రపంచానికి సంబంధించిన పోర్టల్. మీకు ఎలా చెప్పాలి? ఒరే నువ్వు పక్క ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్తావరా? కారు, సైకిల్, అట్లీస్ట్ ఎద్దుల బండి ఎక్కిపోతాం. అలా వేరే ప్రపంచానికి వేరే టైం జోన్ కి వెళ్ళాలంటే వాడే వెహికలే ఈ పోర్టల్. అవునా? మరి అది ఎందుకు ఇక్కడికి వచ్చింది? లోపలికి చూద్దాం పద. లోపలికి వెళ్తే చూడ్డాలు ఉండవు, అక్కడ సమాధి అయిపోవడాలే. ఆ పోర్టల్ ఎవడు ఓపెన్ చేశాడో ఎందుకు ఓపెన్ చేశాడో తెలియకుండా వెళ్ళకూడదు. ముందు మీరు దూరంగా ఉండండి. నాకెందుకో డౌట్ కొడుతుంది సౌండే. కొంప తీసి మన గోరాగాడు ఆ శిలా విగ్రహాన్ని తోకలు చేసుకుని బయటకు వచ్చాడంటావా? బయటకు వచ్చి మన కోసం ఈ పోర్టల్ తెరిచాడంటావా? ఏమోరా, ఎందుకైనా మంచి దూరంగా ఉండు. ఈ కార్ ఎక్కడో చూసినట్టుంది. అవును మామా, ఇది ఎక్కడో చూసానే. ఏంట్రా నువ్వు? ఎవరా నువ్వు? మా వాళ్ళు తీసుకెళ్ళిపోతా. మా అల్లుడి గారిని కొడతావరా? నీ పని ఎలా కాదురా. బాబాయ్ మనకెందుకులే ఇవన్నీ. నేను కళ్ళు తెరుచుకుని ఉన్నాను, నాకు కనబడుతున్నారా? దరిద్రం వదిలింది. ఏరా ఏలియన్స్ ఏరి ఎక్కడున్నారా గ్రహంతో రాసులు? చిన్నగొన్నోళ్ళు పెద్దగా అవుతున్నారు, పెద్దగొన్నోళ్ళు చిన్నగా అవుతున్నారు, జంతువులు మాట్లాడుతున్నాయంట ఏరాళ్ళు. పాలసీనే కాదు, మా పాలేరు గారు కూడా చెప్పారు ఎక్కడ ఉన్నారంటే ఏరాళ్ళు. మీరేటండి బాబు ప్రతిసారి బిర్యానీలో లవంగాలా తెగొచ్చేస్తున్నారు? ఇక్కడ అలాంటి ఎవరు లేరు.
చెప్పాం కదా మేము ఆయిల్ తయారు చేస్తున్నాం. అతి త్వరలో ఆ మందు తయారు చేసి మీకు ఇస్తాం. మోకాళ్ళకి రాసుకోండి, నొప్పి వదిలిపోద్ది. ఇప్పుడు మటుకు దయచేయండి. అబ్బా బానే కవర్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మరి లేట అలా చెప్తున్నారు. తినదరక్కపోతే అంతేనండి, పక్కన వాళ్ళ మీద బడి ఎడుతారు. అయినా లాస్ట్ టైం మీరు అలా సరిగ్గా బడితే పూర్తి చేయలేదంట, అందుకే ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ప్రెసిడెంట్ గారు లేదు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఎక్కడో దాచేసి ఉంటారు లేదా చిన్నగా చేసి ఉంటారు. మీరు నమ్మకండి, మేము చూసాం. అవునండి మేము చూసామండి. అయ్య బాబాయ్ ఏం చేయకండి ప్రెసిడెంట్ గారు. వాళ్ళ సంగతి వదిలేండి గాని మన జాంజిగిరి సర్రా ఏమో ఈ బొగ్గాడు ఎక్కడికో మాయం చేస్తూ ఉంటాడు. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను రా? మీ కళ్ళ ముందే కదా ఆడెవడో బండోడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. బండోడు అటుకెళ్ళిపోయాడు, పక్కోడు లాక్కెళ్ళిపోయాడు. కబుర్లు తప్పక ఆ నల్లదేదో ఓపెన్ చేయి, మేము తెచ్చుకుంటాం. అది మనం ఎలా ఓపెన్ చేస్తాంరా? మనం ఓపెన్ చేయలేం. నువ్వు అది ఓపెన్ చేస్తావా? బుర్ర బదులు కొట్టమంటావా? ఒరే పిల్ల నా కొడక, నువ్వు బుర్ర బద్దలు కొట్టిసినా ఆ బాటిల్ లోపల తోసినా నేను అది ఓపెన్ చేయలేను. వాళ్ళు వెనక్కి తీసుకురాలేను. అది నా వల్ల కాదురా బాబు. కావాలంటే తలుపులు ఓపెన్ చేస్తాను, బయటికి పోండి. అదేంట్రా నువ్వు పెద్ద సైంటిస్ట్ కదా, నువ్వే అలా అంటే అలాగా. ఓరే బాబు, నేను సైంటిస్ట్ అయినా కామిస్ట్ అయినా నేను అది ఓపెన్ చేయలేనురా. అవతల టైం లైన్ లో ఎవడున్నాడో నాకు తెలియదు. ఆడే ఓపెన్ చేసాడు, ఆడే క్లోజ్ చేసాడు. మరి ఇప్పుడు జాంజిగిరి కలిసేది ఎలారా? వాళ్ళంతటా ఆలే పోయారు కాబట్టి వాళ్ళంతటా ఆలే వచ్చేదాకా వెయిట్ చేయాలరా. అంతకన్నా మనం ఏం చేయలేం. అంటే మనం ఇంకా జాంజిగిరిని ఎప్పటికీ కలుసుకోలేమా? కలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏం చేయలేం. వాళ్ళంతటా ఆలే రావాలి. సో సీజన్ 2 కోసం వెయిట్ చేయండి.